చేదస్థం వదులుకోవాలి, సాత్విక అహంకారం వదులుకోవాలి. అది అప్పుడు శాంతి మంత్రం అందులో సంధానించింది ఉందే, అదేం చేస్తుంది? సంతప్త మానవ కేదారములందు శాంతి సమతానంద ప్రవాళంబులే చివురింపంగా తపమ్ము చేశారు. ఈ తపించిపోతున్న మన మనస్సు ఉందే, ప్రతిరోజు ఎప్పుడో అప్పుడు తప్పించకుండా మనం ఉన్నామండి. జ్ఞానం కోసం కాదమ్మా. ఏమిటో అబ్బాయి ఇలా ఉన్నాడు, ఏమిటో మనవరాలు అలా ఉంది, ఏమిటో కోళ్ళు ఇలా ఉంది, ఏమిటో కూతురు అలా ఉంది, ఈ గోలే. వీళ్ళందరికీ 30 ఏళ్ళు వచ్చాయి, నీకు ఎందుకు ఆ గోల? అబ్బాయి వాడికి 60 ఏళ్ళు వచ్చినా సరే మన కాళ్ళ దగ్గర కూర్చోవాలి, మనం చెప్పినట్టు వినాలి. ఇదో అహంకారం ఇది. పైగా మా వాడి మీద చాలా ప్రేమ, అంత ప్రేమ వద్దనే వేదాంతం చెప్పింది. దాన్ని ప్రేమ అనరు, వ్యామోహం అంటారు. ఈ ప్రేమ ధృతరాష్ట్రుడి జీవితాన్ని సర్వనాశనం చేసింది. 100 మంది కొడుకుల్ని చంపినటువంటి భీముడు అన్నం పెడుతుంటే పాండవుల దగ్గర 15 ఏళ్ళు బతికాడు ఆ దౌర్భాగ్యుడు. ఇంతకంటే దౌర్భాగ్యం ఉందా జీవితం? వీడికంటే దుర్యోధనుడే అదృష్టవంతుడు. పోయేదేదో పోయాడు, చేసినవాడు పోయాడు, వాడిని సమర్థించిన వాడు మిగిలిపోయాడు. ఇక్కడ పాండవు పైగా ధర్మరాజు చాలా తెలివైన వాడు. భీముడిని పెట్టమన్నాడు. కుకింగ్, క్యాటరింగ్, వడ్డన అంతా భీముడు. వీడి ఏ చేత్తో వీడు 100 మంది కొడుకులను చంపాడో ఆ చేత్తో అన్నం పెడితే తినే కర్మ ధృతరాష్ట్రుడికి. 1 ఏడాది 2 ఏళ్ళు కాదమ్మా, 15 ఏళ్ళు. ఈయన కట్టుకున్న పాపానికి మహాసాధ్వి గాంధారికి కూడా అదే కష్టం వచ్చింది. ఆవిడ ఏ తప్పు చేయాల. దుర్యోధనుడు వదిలేయమని చిన్నప్పుడే చెప్పింది ఆవిడ. కన్న తల్లి అయి ఉండి 8 ఏళ్ల వయసులో వీడిని అవతల బారేస్తావా, నన్ను బారేయమంటావని చెప్పింది ఆవిడ. యాసభారతం చదివితే అర్థమవుతుంది. నేను బారేస్తాను, నాకు అనుమతి, ఊరుకో అన్నాడే, నువ్వు లోపలికి వెళ్ళిపో అన్నాడే. లోపలికి వెళ్ళిపోయింది ఆవిడ. ఇంత మూర్ఖంగా ఉంటారు మనుషులు. ఇప్పుడు మనకి బంగారపు మూత కనపడి మనకు వ్యామోహంలో చిక్కడానికి మనమా కారణమా, మూత కారణమా, లేదా జ్ఞానం అందకపోవడానికి జ్ఞానం కారణమా, మనం కారణమా? సంతప్త మానవ కేదారం. పంట భూమి పొలం పండడానికి సిద్ధంగా ఉన్నప్పుడు జ్యేష్ఠమాసంలో బాగా ఎండిపోయి ఉంటుంది. ఆషాఢమాసంలో తొలకరి తొలిజినుకు పలకరింపులకు పులకరించిన పొడమి తల్లి సోయగంబునం బోలి అన్నట్టుగా ఒక్కసారి 4 చినుకులు పడగానే ఒక సుగంధం వస్తుంది. గమనించండి, ఆషాఢమాసం తొలివాన పడగానే వస్తుంది. ఆ తొలకరి తొలి చినుకులు పడగానే భూమి నుంచి వచ్చే సుగంధం ఎంత అందంగా, ఎంత ఆఘ్రాణించే విధంగా ఉంటుంది అంటే, సరిగ్గా పుట్టిన బిడ్డ 3 నెలలు దాటకుండా అతని మెడ దగ్గర, ఆ పిల్ల మెడ దగ్గర మనం అలా ముక్కు పెట్టి ఆఘ్రాణిస్తే అదే సుగంధం వస్తుంది. పసిబిడ్డ ఇంకా ఉయ్యాలలోంచి దిక్కకూడదు. ఉయ్యాలలోంచి దిగితే అయిపోయినట్టే, పాదాలకు మట్టి అంటేసింది. ఉయ్యాలలోంచి దిక్కకుండా కేవలం తల్లి ఒళ్ళోనే ఉంటే ఆ పసిబిడ్డను అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఈ మెడ దగ్గర అలా ఒక్కసారి వాసన చూస్తే అద్భుతమైన సుగంధం అండి. అమృతం సరిపోద్ది దాని మొత్తం. సరిగ్గా నేలతల్లి నుంచి అదే సుగంధం వస్తుంది ఆషాఢ మాసంలో. అలాగ నిర్యలు వారిన భూమి మీద తొలకరి తొలిచినుకులు పడగానే ఎలా భూమి పులకరిస్తుందో, సంతప్తమైన తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక, తాపత్రయం, మన అనేక రకాల తాపత్రయాలనే అగ్నితో మాడిపోయినటువంటి మా హృదయాన్ని తప్పింపజేసేటువంటి చంద్రిక, వెన్నెల ఎవరయ్యా అంటే అమ్మవారు అన్నారు లలితా సహస్రంలో. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక. అలాంటిది తపస్సు ఈయన చేసింది. అందుకని శాంతి మంత్రాన్ని సంధానించుకుని సంతప్తమైన మనిషి మనస్సు అనే కేదారంలో శాంతి సమతానంద ప్రవాళంబులై, శాంతి సమత్వం ఆనందం అనే చిగుళ్ళు చిగురించే విధంగా ఆయన తపస్సు చేశాడు. అలాగే పాతాళ గుహలో కూర్చుని ఆయన చేసిన తపస్సు చేసింది ఒక్కసారి తలుచుకుంటే నాకు అనిపించింది ఏమిటి అంటే, ఆ గుహ ఏమిటి, అక్కడ శివలింగం ఏమిటి. ఇప్పుడంటే ఇంకా చాలా అలంకారాలు చేశారండి, మనం కూడా కూర్చుని కాస్త ఏదో చేసుకోవచ్చు అక్కడ అనిపిస్తుంది. కానీ అప్పుడే ఉన్నాయండి, ఆ పాత ఫోటో అక్కడ పెట్టారు. అసలు మనుషులు ప్రవేశించేలా లేదు. అది విపరీతమైన పాములు, తేళ్ళు, కీటకాలు అన్నీ సంచరించే ప్రదేశం అది. అక్కడికి వెళ్ళి కూర్చుని రోజులు నెలల తరబడి తపస్సా. అప్పుడు అనిపించింది నాకు, ఎవడీ కొండల గుండెలందు మునియై ఏకాంత నిశ్శబ్ద సంభవనాదంబున సర్వబంధములు దిగ్బంధంబుగా వించి రుద్రవితేజంబున ఎల్ల చీకటులు పరంద్రోలుచున్ జ్ఞానరాశి వరింపంగ తపమ్ము చేసెను అతడా శ్రీ బ్రాహ్మణ స్వామియే. ఆ పాతాళ గుహలో ఆ శివలింగం పక్కని కొండల గుండెల్లో కూర్చున్నట్టుగా కూర్చున్నాడు మునిలాగా. ఏకాంత నిశ్శబ్ద సంభవనాదంబున, మనం నిజంగా ఏకాంతంతో అంతర్ముఖీనం కాగలిగితే లోపల నుంచి ఒక నాదం వినపడుతుందండి ఖచ్చితంగా. ఊరికే మామూలుగా వినపడాలన్నా కూడా వినపడుతుంది, పెద్ద ఇబ్బంది లేదు. ఈ 2 చెవులు మూసుకొని, ఈ 2 ముక్కులు ఇలా మూసుకొని లోపలికి వింటే వినపడుతుంది మామూలుగా కూడా. ఈ 2 చెవులు మూసేసుకోవాలి, బయట నాదాలు ఏవి రాకుండా. అప్పుడు ఈ ముక్కు మరి ఊపిరాడకుండా కాకుండా కొద్దిగా ఇలా మూసుకుని లోపలికి పూర్తిగా అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అన్నట్టుగా లోపలికి దృష్టి పెడితే ఖచ్చితంగా ఆ నాదం వినిపిస్తుంది. దాన్ని శ్రద్ధగా వినగలిగితే అది ఓం అనే ఉంటుంది. నిరంతరం మన జఠరాగ్ని నాభి ప్రాంతం నుంచి ఓంకారం ధ్వనిస్తోంది, జ్వలిస్తోంది.
దాన్ని మనం గుర్తించకుండా ఏం చేస్తున్నాం, ఎప్పటికప్పుడు పెసరట్టు ఉప్మా మినపరట్లు పారేస్తున్నాం ఇక్కడ. ఇంకా అందులోకి తేనె లేదా, తేనె ఉంటే సరిపోదు, అల్లం పచ్చడి లేదా, ఈ దృష్టే సరిపోయింది అంతసేపు ఇక్కడ అని తినేయడం శుభ్రంగా. అమ్మాయ ఇప్పుడు బాగుంది, లేకపోతే బాగుండదని అర్థమైందిగా. మళ్ళీ సాయంత్రం వేసాక ఏమిటో పొద్దున్నే వెళ్ళిపోయింది, ఈ పూట ఏం చేసావు, మళ్ళీ మొదలు ఇక్కడ తిండే ఎంతసేపు. ఒకవేళ కడుపు నిండింది అనుకోండి, ఇంక అక్కడి నుంచి ఏ భోగాలు అనుభవించగలం, సక్రమం అక్రమం కూడా లేదు, ఇంకా ఏ భోగాలు అనుభవించగలం, మనకు దోచిందల్లా అనుభవించాలంతే. ఇంకా దానికోసం ఎంత సంపాదించగలం. దీని బదులు కనుక రెండు చెవులు మూసుకుని లోపలికి దృష్టి పెడితే ఖచ్చితంగా ఓంకారనాథం వినిపిస్తుందని ప్రతివాడికి నాభి కేంద్రం నుంచి వినపడుతుంది. ప్రతి వ్యక్తికి త్రిపురుష భేదం లేదు. ఆ బ్రహ్మకీట జననీ వర్ణాశ్రమ విధాయిని యా బ్రహ్మాది పిపీలికాంత ధనుషు ప్రోత జగత్సాక్షిని. మనీషా పంచకంలో ఉన్నమాట మొదటి శ్లోకంలో. బ్రహ్మదేవుడు మొదలు కీటకం వరకు లోపల నాభి ప్రాంతంలో ఉన్న శక్తి అమ్మవారు. ఆ శక్తి ఎప్పుడు ధ్వనిస్తుంది, ఎప్పుడు జ్వలిస్తుంది. శబ్దం కాంతి రెండు దాని లక్షణాలు. జ్వలించడమే కాంతి, ధ్వనించడమే శబ్దం. సౌండ్ అండ్ లైట్, సైన్స్ కూడా చెప్పింది అదే కదా. సౌండ్ లైటు లేకుండా శక్తి ఉండదు. దానికి సౌండ్ ఉంటుంది, లైట్ ఉంటుంది. దాన్ని వినగలిగితే, దాన్ని విన్నాడు ఆయన. ఏకాంత నిశ్శబ్ద సంభవనాదంబున సర్వబంధములు దిగ్బంధంబుగా వించి. ఆ నాదం మీదే దృష్టి పెడితే ఏమనిపించింది, బయట వినిపించే శబ్దాలు, బయట కనిపించే స్పర్శలు, బయట కనిపించే రూపాలు, బయట కనిపించే రుచులు, బయట ముక్కుకు సోకేటువంటి వాసనలు అన్నీ మిథ్యే, అన్నీ కల్పనే. నాకు అవేవి సంబంధం లేదు, అనవసరంగా బయటకు వచ్చి బాధపడుతున్నా, లోపలే ఉండొచ్చు నేను. అటువంటి వాడు ఎంత లోపలికైనా వెళ్ళిపోతాడు. తన శరీరంలో తాను లోపలికి వెళ్ళగలిగిన వాడు నీ చీమల దూరణ చిట్టడువులో, కాకుల దూరణ కారడువులో, నిజ్జరారణ్యంలో, కొండల గుహల్లో ఉండడం ఆశ్చర్యమే లేదు. మన శరీరంలో మనం లోపలికి వెళ్ళగలమా? మన ఇళ్లల్లో పోనీ ఖరీదైనటువంటి ఇళ్లల్లో మనం ఉన్నాం కదా, కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కున్నాం కదా, అక్కడైనా ఒక మూల కూర్చుని చేయండి. ఈశాన్య మూల అనకండి, దానికి దేవుడికి ఏం లేదు గొడవ. మళ్ళీ ఇక్కడ వాస్తు పెట్టుకోకండి, పిచ్చాళ్ళం అయిపోతాం అంతే. ఇంకా ఎక్కడ కూర్చున్నా ఫలిస్తుంది నీ మనస్సు సరిగ్గా ఉంటే. నువ్వు ఈశాన్యం కాదు, కైలాసంలో కూర్చున్నా ఫలించేది, నీ మనస్సు అక్కడ లేదు. బస్సు వెళ్ళిపోతుందేమో అని ఉంది అక్కడ కైలాసంలో కూడా మనకి. ఇంకా బస్సే దొరుకుతుంది, భగవంతుడు ఎందుకు దొరుకుతాడు? నువ్వు ఎక్కడ కూర్చున్నావు అనేది ముఖ్యం కాదు, ఇక్కడ ఎలా ఉంది నీ మనస్సు అది ముఖ్యం. దాంట్లో ఆయన సర్వబంధాలు దిగ్బంధం గావించాడు. బయట నాదాలు ఏవి వినలేదు, బయట స్పర్శలు కోరుకోలేదు, బయట రుచులు కోరుకోలేదు. అప్పుడు రుద్రవితేజంబున ఆ నిశ్శబ్దంలోంచే హృదయంలో ఉండేటువంటి ఆత్మజ్యోతి ప్రకాశించింది. ఎల్ల చీకటుల పారంద్రోలుచున్, మొత్తం జీవితంలో వ్యాపించిన చీకట్లన్నీ తొలగిపోయాయి. విద్యతే హృదయ గ్రంథికి ఛిద్యంతే సర్వ సంశయా క్షీయంతే చాస్య కర్మాణి యస్మిన్ దృష్టే పరావరే అని చెప్పినట్టే ముండకోపనిషత్తులో చెబుతారు. ఏమిట అది హృదయ గ్రంథి భేదింపబడింది. సిద్ధ్యంతే సర్వ సంశయా, ఇంకేం అనుమానాలు ఏం లేవు, ఇంకా ఎవరిని అడిగేవేం లేకుండా, ధర్మ సందేహాల పేరు మీద ఎవడి ప్రాణమో తినక్కర్లేదు. క్షీయంతే చాస్య కర్మాణి, ఇదివరకు పాపకర్మలో పుణ్యకర్మలో చేసినవి ఏవైనా ఉండని అవన్నీ దగ్ధం అయ్యాయి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాకు పండితం బుధాక అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టే జ్ఞానం అనే అగ్నిలో అన్ని కర్మలు దగ్ధమైపోయాయి. రుద్రవితేజంబున ఎల్ల చీకటుల పారంద్రోలుచున్ అంటే స్వామి చేరుకున్న స్థితి ఏమిటి? తమసోమా జ్యోతిర్గమయ, చీకటి నుంచి వెలుగులోకి వెళ్ళాడు ఆయన. జ్ఞానరాశి వరింపంగా తపము చేసాడు. జ్ఞానరాశి ఆయన్ని వచ్చి వరించింది, ఆయన ప్రయత్నం చేస్తే జరగలేదు, అది గమనించాలి. ఇమే వై శవృణితే తేన లభ్యక అని కఠోపనిషత్తులో చెబుతారు. నాయమాత్మా ప్రవచనేన లభ్యక న బోధయా నో బహునా శృతేన ఇమే వై శవృణితే తేన లభ్యక తస్యైష ఆత్మా వివృణతే స్వాం అంటారు. నువ్వు ఎన్ని ప్రవచనాలు విన్నా దొరుకుతుందో దొరకదో చెప్పలేం. చెప్పేవాడికే దొరుకుతుందో దొరకదో, మీకెక్కడ దొరుకుతుంది? ఏమే వైష వృణుతే తేన లభ్యక. ఆత్మజ్యోతికి వీడు ఎంచుకోదగినవాడు అనిపించాలి. ఉదయాన్నే మీరు సరస్సుల్లో చూడండి, అనేక రకాల పుష్పాలు ఉంటాయి. పద్మాలే కాదు, చాలా ఉంటాయి. చామంతి పూలు ఉండవా, గులాబీ పూలు ఉండవా, కానీ ఉదయాన్నే సూర్యకాంతి పడగానే వికసించేది పద్మం ఒకటే. మిగిలినవి కొన్ని 6ంటికి 7ంటికి కొన్ని 9ంటికి వికసిస్తాయి. కొన్ని అసలే వికసించవు, మన మొహాల్లాగే ఉంటాయి అవి కూడా. జీవితాంతం వికసించవు, ఎప్పుడు ఏడుపు కొట్టు మొహమే. ఎందుకంటే ఇంకా ఏదో కావాలి. 100 కోట్లు ఉన్నా సరే, 100 ఎక్కడ, మా తోడోళ్ళ దగ్గర 200 కోట్లు ఉన్నాయి, వీడు తోడోళ్ళతో పోలికి వీడికి, వాడి వీడికంటే ముందే పోవచ్చు, అప్పుడు పోల్చుకోడు. ఆయన జాగ్రత్తలు తీసుకోలేదంటాడు. లేదు, ఆ 200 కోట్ల వల్లే పోయాడు, అది తీసుకున్న జాగ్రత్త. డబ్బు దగ్గరికి వస్తే నువ్వు పోల్చుకుంటాం. మరి ఇలాంటి ఏడు మొహం ఉన్న చోట జీవితాంతం వికసించదు ఆ పద్మం. ఇంకా పద్మం ఒక్కటే ఎందుకు వికసిస్తుంది అంటే, సూర్యకిరణం పడగానే తనని తాను వికసించే విధంగా పద్మం తీర్చిదిద్దుకుంది. జ్ఞానకిరణం పడగానే వికసించే విధంగా మన మనస్సును మనం తీర్చిదిద్దుకోవాలి. అదే శిక్షణ, ఆధ్యాత్మిక శిక్షణ.
నువ్వు తీర్చిదిద్దుకోకపోతే దేవుడి లోపం కాదు, ఇది మన లోపం కింద లెక్క. అలాగ జ్ఞానరాశి వరింపంగా తపంబు చేశాడు ఆయన. అటువంటి మహర్షి కాబట్టి ఎవ్వరు ఏది అడిగినా సరే ఒక్క మొక్కలోనే జవాబు, ఎక్కువ మాట్లాడినా కూడా మాట్లాడలా. ఈ సృష్టి భగవంతుడు ఎందుకు చేశాడండి, ఆయనకి పని ఏమిటి అని అడిగాడు ఒక శిష్యుడు. ఏం చెప్పాడో చూద్దాం. సృష్టి ఎవరో ఒకరు చెయ్యాలి కదా, కర్మ కనపడుతోందంటే కర్త ఉండాలి కదా. అందుకని ఈ సృష్టి భగవంతుడు ఎందుకు చేశాడు అంటే, నీ ముఖం ఎలా ఉందో తెలుసుకోవాలంటే నువ్వేం చేస్తావు అన్నాడు ఆయన. మహాయోగ మాటలు అలా ఉంటాయి, అంత సూక్ష్మంగా ఉంటాయి. చిన్న ఉదాహరణ, నీ ముఖం ఎలా ఉందో తెలుసుకోవాలంటే నువ్వేం చేస్తావు, అద్దంలో చూసుకుంటానండి అన్నాడు. భగవంతుడు కూడా తాను ఎలా ఉంటాడో ఓసారి చూసుకోవాలని అనిపించింది, మాయ అనే అద్దంలో చూసుకున్నాడు. అదే ఈ సృష్టి అన్నాడు ఆయన. మాయ అనే అద్దం, మాయద్దం అన్నమాట. అద్దాల్లో కూడా మాయద్దాలు ఉంటాయి. మాయాబజార్లో ఒక అద్దం ఉంది, గమనించారా? మాయాబజార్లో ఓ దర్పణం ఒకటి ఉంది, అది మాయదర్పణం. ఏమిటది? అక్కడికి వెళ్ళి ఎవరి నుంచి ఉంటే వాళ్ళ మనస్సులో ఉద్దేశాలు బయటపడతాయి, అది మాయదర్పణమేగా. అలాగా భగవంతుడికి ఒకసారి నేనేమిటో ఇలాగ నిరాకార నిరంజన పదార్థంలాగా నా అంతఃప్రజ్ఞం న బహిఃప్రజ్ఞం నోభయతఃప్రజ్ఞం న ప్రజ్ఞం నా ప్రజ్ఞం న ప్రజ్ఞానఘనం న ప్రజ్ఞానగరం అదృష్టం అవ్యపకార్యం అగ్రాఖ్యం అలక్షణం అచింత్యం అవ్యపదేశ్యం ఏకాత్మ ప్రత్యయసారం ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే సాత్మా స విజ్ఞేయక. ఇలా ఉండిపోయాను నేను, ఏమిటిది, నన్ను నేను చూసుకోవద్దా అని ఒక్కసారి మాయ ప్రయోగించాడు ఆయన. ఆ మాయే పార్వతి, ఆ ఆత్మజ్యోతే పరమేశ్వరుడు. ఆ మాయే సీతాదేవి, ఆ ఆత్మజ్యోతే శ్రీరామచంద్రమూర్తి. ఆ మాయే లక్ష్మీదేవి, ఆ ఆత్మజ్యోతే శ్రీమన్నారాయణమూర్తి. మన దేవతల పేర్లు ఉద్దేశాలు అవే ఉద్దేశం. నువ్వు ఏదనుకున్నా మంచిదే ఇక్కడ. అందుకే స్త్రీ శక్తిని అంతటినీ మాయ అంటారు. ఎందుకని మాయ అన్నారు స్త్రీని? దయచేసి ఆడవాళ్ళు ఎవరు కోపం తెచ్చుకోకండి. ఎందుకన్నారో చెబుతా. దాని వెనకాల హేతువాదం ఉంది, తర్కం ఉంది. స్త్రీ అన్న మాట గమనించండి. సకారం ఉంది, దాని కింద తకారం తావొత్తుంది, దాని కింద రకారం ఉంది. సకారం సత్వగుణం, తకారం తమోగుణం, రకారం రజోగుణం. మూడు ఉంటాయి స్త్రీ అంటే. మూడు గుణాలు ప్రకృతి సమ్మేళనంగా ఉంటాయి, ప్రకృతిలో ఉంటాయి, మూడు ఉంటాయి. అందులో ఋతుక్రమం ప్రకారం మార్పులు జరగడం అనేది ప్రకృతిలో ఉంది, ప్రతి ఋతువుకి మారిపోతుంది. ఋతుక్రమం స్త్రీలలో కూడా ఉంది, ఎంతకంటే వివరించక్కల, పురుషులకి లేదు. మూడు గుణాలు స్త్రీ శరీరంలో స్పష్టంగా వ్యక్తం అవుతాయి, మనస్సులో ఇంకా బాగా వ్యక్తం అవుతాయి. పురుషుల్లోనూ ఉన్నాయి, గుణాలు లేకుండా పుట్టనే పుట్టాడు. ఇతనిలో సూక్ష్మంగా వ్యక్తం అవుతాయి, పైకి కనపడవు. స్త్రీ శరీరంలో అలా కాదు. సత్వగుణం కేశపాశం రూపంలో కనపడుతుంది, రజోగుణం వక్షస్థలం రూపంలో కనపడుతుంది, తమోగుణం జన్మయోని రూపంలో కనపడుతుంది. అంతకంటే నేను వివరించలేను, స్పష్టంగా కనపడతాయి. పురుషుల్లో ఇవి కనపడవు. పురుషుల దగ్గర వక్షస్థలంలో ఏం ప్రత్యేకత ఉండదు. కేశపాశం అసలు ఈ మాత్రమే చాలామందికి లేని వాళ్ళు ఉన్నారు. నాకు ఇంకా ఇదేనా ఉంది. పురుషుడు కేశపాశం పెద్ద ఏం లేదు. ఈ మధ్య బాగా ఫ్యాషన్లు పెరిగిపోయి వీళ్ళు కూడా హెయిర్ స్టైల్ అని ఆడాళ్ళ కంటే ఎక్కువ ఆలస్యం చేస్తున్నారు. ఇక్కడ ఏం లేదు, ఏం దూకుంటావయ్యా, గజం కూడా లేదు ఇక్కడ. కేశపాశం సత్వగుణం స్త్రీలు, వక్షస్థలం రజోగుణ సంకేతం, జన్మస్థానం తమోగుణ సంకేతం. అందుకే వీటినే సరిగ్గా బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి అంటారు సరిగ్గా. ఆ తమోగుణ కేంద్రాన్ని బ్రహ్మగ్రంథి. బ్రహ్మ అంటే పుట్టుక, పిల్లలు అక్కడే పుడతారు కదా. విష్ణుగ్రంథి ఆకర్షణ, విష్ణువే లోకంలో పెద్ద ఆకర్షణ. వైకుంఠాన్ని మించిన ఆకర్షణ ఉందా? కైలాసంలో ఏముంది ఆకర్షణ? ఏనుగుతోలు బూడిదే. వైకుంఠంలో అమ్మో లక్ష్మీదేవి, నారదుడు, తుంబురుడు, ఆదిశేషుడు, గరుత్మంతుడు, ఎన్నున్నాయి ఆకర్షణలు. అదే ఆకర్షణ. కేశపాశం సత్వగుణం, అదే రుద్రగ్రంథి. సరిగ్గా ఆజ్ఞాచక్రం భూమధ్యంలో ఉంటే కేశపాశం ఈ వెనకాల ఉంటుంది సరిగ్గా. ఈ మూడు గ్రంథులు ఛేదింపబడతాయి. అందుకని సృష్టి ఏమిటి అంటే అద్దంలో చూసుకోవాలనిపించదే దేవుడికి కూడా. అందుకని చూసుకున్న మాయ, ఆ మాయే స్త్రీ రూపం. వ్యక్తిగా మనస్సు అంటారు, దేవుడికి మాయ అంటారు. ఒక వ్యక్తి జీవుడికి మనస్సు, దేవుడికి మాయ. మన మనస్సు మనం పడుకుని ఉండగా రాత్రి కళ సృష్టిస్తుందా లేదా? కళ మాయా కాదా? కళ నిజమని మనం ఎవరన్నా ఒప్పుకుంటామా? మెలకు రాగానే మనం ఏమన్నాం? కళ వచ్చిందమ్మా అన్నాం. మరి కళ్ళలోకి నువ్వే వచ్చావు, ఇంకో నలుగురు ఆడాళ్ళు వచ్చారు, మగాళ్ళు వచ్చారు, గేదెలు వచ్చాయి, గాడిదలు వచ్చాయి, చెట్లు వచ్చాయి, పుట్టలు వచ్చాయి, నగ నట్ర పొలం పుట్ర అన్నీ వచ్చాయి. ఈ రూపాలన్నీ ఎవరు ధరించారండి? అనుమానం ఏదైనా ఉందా? దీనికి పరిశోధన లక్కల్లా, పుస్తకాలు లక్కల్లా. ఈ రూపాలన్నీ ఎవరు ధరించారు? ఈ పడుకున్న 6 అడుగుల 3 అంగుళాల కళేబరమే ధరించింది. ఇక్కడ అడ్డంగా పడుకున్నాడు ఈయన, ఇక్కడ ఈయన ధరించాడు. లేకపోతే సృష్టి ఇదంతా సృష్టి అంతా దేవుడే అని. ఎందుకనంటే దేవుడు లేనిది ఎక్కడ? దేవుడు ఎలా ఉంటాడండి అని కొంతమంది భక్తులు అడిగితే
ఎలా ఉంటాడు ఏమిటయ్యా, ఇప్పుడు ఎలా కనిపిస్తుందో అలాగే ఉంటాడు. దేవుడు ఎక్కడైనా ఎప్పుడైనా కనపడుతూ ఉన్నా సరే నీకు ఎందుకు దేవుడు అని అనిపించట్లేదు అంటే, దేవుడు ఎలా ఉంటాడో నీకు తెలిస్తే కదా, తెలిస్తే గుర్తుపడతావు. మనకి తెలియని వ్యక్తిని ఎవరినైనా మనం రిసీవ్ చేసుకోవాలనుకున్న రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే ఫోటో చూపిస్తారు కదా, ఇదిగోరా అబ్బాయి వచ్చేది ఇతనే, అవుట్ గేట్లోంచి వస్తాడు, నువ్వు ఒకడు ఉండరంటే ఆ ఫోటో ఆధారంగా గుర్తుపడతాం. అలాగే దేవుణ్ణి కూడా మనం గుర్తుపట్టాలంటే ఓ ఫోటో ఏదైనా ఉండాలి కదా. ఆ ఫోటో ఏమిటంటే రమణ మహర్షి చెప్పింది, దేవుడు లేనిది ఎక్కడా అదే పనిగా తపించి చూడుమి, దేవుడు లేనిదెక్కడ అదే పనిగా తపించి చూడుమి, భావములోని భావముల భావములైన స్వభావమందున దేవుడు కానిపించును, భావములోని భావముల భావములైన స్వభావమందున దేవుడు కానిపించును, మతి భ్రమ తప్ప మరేది కాని, మతి భ్రమ తప్ప మరేది కాని, భీశ్రావమయ ప్రపంచమున, భీశ్రావమయ ప్రపంచమున సత్యము నిత్యము దైవమొక్కడే. రమణ మహర్షి బోధనలు విని ఇష్టదైవం అనే కావ్యంలో నేను రాసిన పద్యం ఇది. దేవుడు లేనిది ఎక్కడ అదే పనిగా తప్పించి చూడుమి. ఎవడికి కనపడతాడు అంటే, నాకు దేవుడు తప్పింకేవద్దు, నాకు దేవుడు తప్పింకేవద్దు, నాకు దేవుడు తప్పింకేవద్దు. ఆయన అలాగే తప్పించాడా లేదా? ఎంతమంది రమణ వీళ్ళ కన్న తల్లండి, కడుపు తీపమ్మ, అడగమ్మ వచ్చి బతిమాలి, నాన్న ఇంటికి రారా, నాన్న ఇంటికి రారా, కన్న తల్లిని వచ్చానరా, నన్ను వదిలేసి వస్తావా, నా బాధ్యత నీకు లేదా అంటే ఆయన చెప్పిన సమాధానం ఏమిటండి? కర్త వారి వారి ప్రారబ్ధ కర్మను అనుసరించి జీవితమును నడిపించును, అంతే. నడిపిస్తున్నాడమ్మా, నడిపించవలసినప్పుడు నా ప్రారబ్ధ కర్మను అనుసరించి, అంచేత నీ ప్రారబ్ధ కర్మ కూడా ఇందులో ఇముడుందనే అర్థం. అక్కడ నా వియోగం నీకు తప్పదు, నీ వియోగం నాకు తప్పదు, అంతే. ఇంక నేను చేయగలిగిందే లేదు. శంకరాచార్య వెళ్ళిపోలేదా 8 ఏళ్ల వయస్సులో? మరి వెళ్ళకపోతే మనకి 153 గ్రంథాలు అందేవా? భారతదేశం అంతా పర్యటన జరిగేదా? అద్వైతం ఇవాళ సిద్ధాంతంగా రూఢయ్యేదా? భారతీయ తత్వశాస్త్రం మొత్తంలో శంకరాచార్య జన్మించిన శిఖరాయమానమైన వ్యక్తి మరొకరు ఉన్నారా? ఆర్యాంబ చెప్పినట్టు విని పెళ్లి చేసుకుంటే మనకి మళ్ళీ 2 3 కనేవాడు, దానికేముంది? ఆ మాత్రానికి మనం ఉన్నాగా, వారెందుకు? పనిపాడు చేసుకుని వారు ఉండాలి, మనం ఉన్నది ఎందుకు? ఇక్కడ పిల్లల్ని కనడానికి 140 కోట్ల జనాభాని పెంచడానికి, పైగా చైనాని కూడా మించిపోయింది. ఎంత అదృష్టమో! ఇంకా మించిపోయేలా చేయడానికి మనం ఉన్నాం కదా ఇక్కడ. ఎందుకంటే మనం పిల్లల కోసం వస్తాం కదా గిరి ప్రదక్షిణ, ఎందుకంటే పిల్లలు పుట్టారు. అయిపోయి నాతో ఒక ఆయన స్వయంగా అన్నాడు ఈ మాట, కారులో తీసుకెడుతూను, గిరి ప్రదక్షిణం చాలా గొప్పదండి, మీరు ఆ మహిమ గురించి చెప్పండి అన్నారు. నాకు తెలియదండి అన్నాను నేను. ఆయన చెప్పాడు నాకు, ఏమిటా, 10 ఏళ్ళు అయిందండి మా అబ్బాయికి అమ్మాయికి పెళ్ళయి, మా కోడలు నీళ్ళు వేసుకోలేదండి, అక్కడ మొక్కుకున్నామండి, ఆ గిరి ప్రదక్షిణం చేసి ఇలా వచ్చామండి, మా కోడలు అని తప్పిందని. నేను వెంటనే అన్నాను, బాగా కోపం వస్తుంది నాకు అలాంటి మాటలంటే. అందుకని వెంటనే అన్నా, చాలా ఓపికగానే అన్నా, అవునయ్యా, పాతాళ గుహలో కూర్చుని బిక్క చచ్చిపోయి తొడ చర్మం నేరకు అతుక్కుపోయేలాగా రమణ మహర్షి తపస్సు చేసింది నీ కోడలు నీళ్ళు వేసుకోవడానికి అయ్యా అని చెప్పి. ఈ పిచ్చి కోరికలంటే మనం ఇక్కడ కూర్చేది ఆలోచించుకోండి, అందరూ ఆలోచించుకోండి. ఈ కోరికలతో ఉన్న జనమే ఎక్కువ వస్తున్నారు ఇక్కడికి వచ్చే ముందే కోరికలను వదిలేసి రావాలి. అరుణాచలం అంటే అది, వచ్చే ముందే వదిలేసి రావాలి. ఇక్కడ రమణ మహర్షి ఉండగాను ఒక పెద్ద సంగీత విద్వాంసురాలు, పేరు అనవసరం, బ్రహ్మాండమైన కచేరీ చేసింది. సహజంగా పేరున్నది, బాగా పాడుతూ బాగా చేసింది. చేశాక ఎంత పెద్దవాళ్ళకైనా కళాకారులకి ఒక లోపం ఏమిటంటే, ఆ ఎదుటి వాళ్ళు మెచ్చుకోవాలి, స్పందించాలి, ఏదో అనాలి. ఓ పక్క భారతరత్న ఇచ్చినా సరే ఈ ఎదుటివాడు వచ్చి ఏదో అనాలి. ఈయనేం అనలేదు, నిర్వికారంగా ఉంటాడు, ఆయన ఏమంటాడు? అందుకని ఆవిడే ఈయన దగ్గరికి వచ్చి ఏదో త్యాగరాజస్వామిలాగా సంగీతం పాడి తరిద్దామని అన్నాడు. అది అంటే అవునమ్మా నువ్వు తరిస్తావని ఈయన అంటాడేమో, బాగుందని అంటాడేమో. అప్పుడే అనలేదు, ఏదో త్యాగరాజస్వామిలాగా నేను కూడా సంగీతం పాడి తరిద్దామని అంటే, ఆయన పాడి తరించలేదమ్మా, తరించాకే పాడాడు అని చెప్పాడు. ఇది తేడా. ఒక యోగి దృష్టికి రోగి దృష్టికి తేడా ఎలా ఉంటుంది? పాడి తరించలేదమ్మా, ఆయన తరించాకే పాడాడు. అంటే ముందు నువ్వు తరించాలి. అరుణాచలం రావాలంటే దానికి మనకుండే అర్హత ఏమిటంటే కోరికలు వదిలేయడం. కోరికలను పెట్టుకు ఇక్కడ రావడం ఏంటి? దొంగతనం చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళినట్టు. వాళ్ళు వెతకుండా మనమే వెళ్ళామన్నమాట. దొంగతనం చేసి పోలీస్ స్టేషన్కి వెళ్తావా? కనీసం దాక్కో బే, నేరుగా వెళ్ళి చేశానంటే రావయ్యా, మాకు అనవసరంగా శ్రమ తెప్పిందంట, టీచర్ లోపల పంపిస్తాడు. కోరికలు పెట్టుకుని ఇక్కడికి రావడం, వాటి గురించి ఇంకా ప్రచారం చేయడం, మాకు తీరింది అంటే వీటి కోసమా? దానికోసం ఎంత దూరం రావాలా? ఆయన ఆ కోరికలతో ఉంటే అడగమ్మ గారి కోరిక తీర్చచ్చు కదండి. తల్లి కోరిన కోరిక అంతకంటే గొప్పదనం ఉందా? తల్లి అడిగితే వ్యాసుడు ఎంత పని చేశాడు? మరి చేయొచ్చు కదా.
కానీ ఆయన నిర్ణయించుకున్న భవిష్యత్తు వేరుగా ఉంది. అందులో ఎవరు వేలు పెట్టడానికి వీల్లేదు. ఇక్కడ తల్లి సహా తండ్రి సహా కుదరదండి అది. ఎందుకంటే ఆయనకి స్పష్టంగా తెలిసి ఉంటుంది. ఎందుకంటే మనకి తెలియంది ఆయనకి తెలిసింది ఏమిటంటే, మనం శరీరంలో ఆత్మ ఉంది అనుకుంటాం. చాలా పొరపాటమా, ఆత్మలోనే శరీరం ఉంది. శరీరంలో ఆత్మ ఉంది, శరీరంలో ఆత్మ ఉంది అని దీన్ని ఇలా వెతికే ప్రయత్నం చేస్తూ ఉంటాం మనం ఇక్కడ. లేకపోతే హనుమంతుడు ఫోటో చూస్తాం, ఆయన గుండె చీలినట్టు, అందులో రాముడు సీత ఫోటో, అది చిత్రకారుడు వేశాడు. హనుమంతుడి హృదయంలో రాముడు అలా ఉండడు, ఓ ఫోటోలా ఉండడు అక్కడ. అలా ఉంటే సరిపోరు కూడాను. హనుమంతుని మనస్సులో ఎప్పుడూ రామనామస్మరణ నడుస్తోందని చెప్పడానికి ఆ చిత్రం చూపిస్తారు. అంతేగా ఆయన ఇలా లాగ్గానే ఓ ఫోటో కనపడదు అక్కడ. ఆ చెప్పిన ఉద్దేశం అర్థం చేసుకోగానే ఆ గుండె చీల్చింది ఎప్పుడు, ఎన్ని అంగుళాలు చీలింది, ఎక్కడ చీలింది, ఇదంతా కెమెరా ఫోటోగ్రఫీ కోసం. ఇప్పుడు అక్కడికి వెళ్ళి మొత్తం పామేయాలి, తోమేయాలి. ఒకవేళ ఆ గుండె చీల్చడానికి ముందు ఆయన ఏదైనా చెరువులో స్నానం చేస్తుంటే మనం కూడా అక్కడ వెళ్ళి మునిగా చెరువు పాడు చేసేయాలి, ఇంకెవడికి పనికి రాకుండా. మన దృష్టి అంతా ఎంతసేపు అది ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, ఏది ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది. దిస్ ఆల్ అన్నెసరీ, దిస్ ఈజ్ నాన్ సెన్స్. నాకు కోపం వస్తే ఇంగ్లీష్ వస్తుంది. దిస్ ఇస్ నాన్ సెన్స్. అసలు ఎక్కడ జరిగింది, ఎక్కడ పుట్టారు, తల్లి పేరు, తండ్రి పేరు, ఇవి అడగండి ఎవరిని. అసలు మహాయోగులకి ఇవేవి ఉండవండి. అసలు ఆయన ఏం చెప్పారు, ఏం చేశారు అడగండి అంతే. ఈ సంఘటన ఎక్కడ జరిగిందండి, ఎప్పుడు జరిగిందండి, ఏదో క్రోనలాజికల్ ఆర్డర్ ఎందుకు వచ్చింది ఇది, పత్రికల వాళ్ళు రాసుకునే మాటలు అవి. ఎక్కడ జరిగింది ఏమిటో చూడు. ఎక్కడ జరిగింది ఎందుకు అడుగుతాం మనం. రైలు ఎక్కేయాలి, వెంటనే అక్కడికి వెళ్ళిపోవాలి, అక్కడ పామేయాలి. ఈ అజ్ఞానమే వదిలించుకోవాలి బాగా, లేకపోతే ఎక్కడికి పోయటం. అందుకని ఆత్మలో శరీరం ఉందండి, శరీరంలో ఆత్మ లేదు. ఆత్మలో శరీరం ఎలా ఉంటుంది, మనం ఎందుకు శరీరాన్ని భిన్నంగా చూస్తున్నామండి. నేను ఇక్కడ ఉన్నాను, వారు అక్కడ ఉన్నారు, వీరు ఇక్కడ ఉన్నారు. వీరి శరీరం కంటే నా శరీరం భిన్నమని ఎందుకు అనుకుంటున్నా, మధ్యలో ఖాళీ ఉంది కాబట్టి. గమనించండి, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. మధ్యలో ఖాళీ ఉంది, వీరి శరీరానికి నాకు మధ్యలో ఖాళీ ఉంది. ఈ ఖాళీని నేను ఒక వస్తువుగా భావించలేకపోతున్నా. అందుకని మధ్యలో వారు వేరే, నేను వేరే అంటున్నా. వాస్తవం ఏమిటంటే మా మధ్యలో ఖాళీ లేదు, ఖాళీ మధ్యలోనే మేము ఉన్నాం. ఇక్కడ ఉన్నదే ఖాళీ. ఆకాశ స్వయం విష్ణు, ఉన్నదే ఖాళీ. దానికి లెక్క రమణ మహర్షి చెప్పిన ఉదాహరణ ఏమిటంటే, అయ్యా పెద్ద కాగితం మీద బొమ్మ వేసావు, ఏదో రామలక్ష్మణులు సీతారాముల పట్టాభిషేకం బొమ్మ వేసావు అనుకుందాం. పెద్ద కాగితం అది, దాని మీద మధ్యలో ఏదో నువ్వు మార్జిన్ గీసుకుని నువ్వు బొమ్మ వేసావు కదా, బాగానే ఉంది. ఇప్పుడు కాగితం మీదలో బొమ్మ ఉందా, బొమ్మలో కాగితం ఉందా చెప్పమన్నాడు ఆయన. చాలా సులభమైన ఉదాహరణ, మనకు బాగా తెలియదు. కాగితంలో బొమ్మ ఉందా, బొమ్మలో కాగితం ఉందా. మనం మామూలుగా ఏమంటాం, మనం బొమ్మ కనిపించినప్పుడు ఏమంటామంటే కాగితం కనపడదు, ఉన్న విషయం అది. బొమ్మ కనిపించినప్పుడు బొమ్మే కనిపిస్తుంది, కాగితం కనపడదు. బొమ్మకి 4 వైపులా ఎడ్జ్ గీసాం కదా, అంచు, దానికి అవతల కాగితం కనపడుతుంటే కాగితం మీద బొమ్మ వేసాడనే విషయం తెలుస్తుంది, అంతే కదా. ఒకవేళ అంచులు కూడా కత్తిరించేస్తే బొమ్మే అంటాం, కాగితం అనం మనం. కానీ బొమ్మ కింద కాగితం ఉందా లేదా. కాగితం లేకుండా బొమ్మ ఎవరైనా వేయగలరా, గోడ లేకుండా చిత్రం వేయగలరా. పోనీ బట్ట క్యాన్వాస్ మీదైనా చిత్రం వేయాలంటే బట్ట ఉండాలి కదా. అంటే ఇప్పుడు వస్త్రంలో చిత్రం ఉందా, చిత్రంలో వస్త్రం ఉందా, ఇది చిత్రమైన ప్రశ్న. ఇప్పుడు ఆకాశంలో ఆత్మలో శరీరం ఉందా, శరీరంలో ఆత్మ ఉందా. నిజానికి కాగితమో గోడో వస్త్రమో లేకుండా ఎవరూ బొమ్మ వేయలేనట్టే ఆకాశం ఆత్మ అనే పదార్థం లేకుండా ఎవరూ ఏ శరీరాన్ని సృష్టించలేరు. దానికి పెద్ద ఉదాహరణ ఏమిటంటే, ఇంకా ప్రాక్టికల్గా నేను చెబుతా. రాత్రి పడుకుని కలగంటున్నాం, మన శరీరం కింద ఉండనే ఉంది, ఊపిరి తీస్తూనే ఉంది. కానీ కల వచ్చిందా లేదా, ఒక మాయ సృష్టించిందా లేదా, ఆ కళలో మనం ఉన్నామా లేదా. ఎవరూ లేని కళ, ఎవరైనా లేని కళ మనకి రావచ్చేమో, కానీ మనం లేని కళ మనకి రాదు. ఖచ్చితంగా మనం లేకుండా కళ మనకి రాదు. అందులో మనం పాత్రగా ఉండి తీరుతాం కదా. మనం ఇక్కడ పడుకున్న నేను మనమా, కలగంటున్న నేను మనమా, 2 నేళ్ళు ఎక్కడి నుంచి వచ్చే గమనించండి. దేవుడు అయితే లేడు అక్కడ, రెండూ మనమే. ఎందుకని పొద్దున్న లేవగానే రాత్రి వెంకటేశ్వర కళ్ళలోకి వచ్చాడు, ఆయనకి పనే లేదు నీకు రావడానికి. అలివేలు మంగ కళ్ళలోకి వచ్చాడు లేదో అనుమానం నీకు వస్తాడు ఇక్కడ. ఆవిడ పాపం కొండ కింద ఉండి నడిరి జాములోనే పాట పాడుకుంటూ కళ్ళలోకైనా వస్తే బాగుండు అనుకుంటా. ఆవిడికి రాడు, మనకు వచ్చేస్తాడు ఇక్కడ. 500 కోట్లు మింగిన వాడికి వెంకటేశ్వర కళ్ళలోకి వస్తాడు, అలివేలు మంగకి రాడు. వీళ్ళు గొప్పలు ఇవన్నీ. ఇక్కడ వెంకటేశ్వరతో పాటుగా వెదురుగొట్టం కూడా కళ్ళలోకి వచ్చి ఉండొచ్చు, వేప చెట్టు కూడా కళ్ళలోకి. ఆ విషయం చెప్పడం, ఎందుకంటే వేప చెట్టు కళ్ళలోకి వచ్చిందంటే గొప్పతనం ఏముంది. కానీ వచ్చిన వేప చెట్టు, వెదురుగొట్టం, వెంకటేశ్వర స్వామి అన్నీ ఈ పడుకున్న జీవుడే, దేవుడు ఎవడు లేడు అక్కడ.
మరి ఒక శరీరంతో మనం పడుకుని నేను అనేది ఒకటి అక్కడ ఉండగా ఇంకో నేనుని మనమే సృష్టించుకుని ఒక కలగనడం అనేది నిజమైనప్పుడు భగవంతుడు పరమాత్మ అనేటువంటి దివ్య తేజో రూపంలో ఉండి ఆత్మ అనేదాన్ని ఆయన జీవాత్మ అనేదాన్ని సృష్టించుకుని ఈ జీవాత్మల రూపంలో ఆయనే ఒక చదరంగం ఆట ఆడుకుంటున్నాడు అంటే అబద్ధం ఏదైనా ఉందా? పక్కా నిజం, పక్కా నిజం. అది నడుస్తుంది. అందుకని ఎంత చిత్రమైనా దాని కింద కాగితం ఉన్నట్టే. కాగితంలో చిత్రం ఉంది కానీ చిత్రంలో కాగితం లేదయ్యా. నువ్వు చిత్రాన్ని పీల్చినా దగ్ధం చేసినా కాగితం కనపడదయ్యా, బొమ్మే ఉంటుంది. కానీ దాని వెనకాల ఉన్న అంచులు 4 గమనిస్తే మధ్యలో చిత్రం ఉంది అనేది నీకు తెలిసింది కదా. ఆత్మలోనే శరీరం ఉందయ్యా అన్నాడు. ఇంకో మాట, తెలుగు భాష ఎంత గొప్పదో గమనించండి. ఏదైనా కేసు గురించి ఎంక్వైరీ చేసినప్పుడు ఏమంటారండి? పోలీసులు ఆరా తీయగా, ఏమిటి ఆరా? ఏమిటి ఆరా తీయడం ఏమిటి? ఆరా అంటే మహాయోగి మహాజ్ఞాని షిరిడీ సాయి రమణ మహర్షి కృష్ణమూర్తి గారు లాంటి వారికి వెనకాల ఉండేటువంటి మండలాకృతిలో ఉండే తేజస్సు, అది సంస్కృతం మాట. దానికి ఆరా అని పేరు. పతంజలి యోగశాస్త్రం చదివిన వాళ్ళకి అర్థమవుతుంది. ఆరా అంటారు. అది రమణ మహర్షి వెనకాలో షిరిడీ సాయి వెనకాలో మరొకరి వెనకాల ఉంటే ఎవరికి కనపడుతుంది? ఆ స్థాయి వాళ్ళకి కనపడుతుంది, మనకు కనపడదు. అది ఆ స్థాయి ఉంటేనే కనపడుతుంది. ఇది వాళ్ళకి కనపడినప్పుడు మహానుభావుడు అని వెళ్ళిపోతారు అంతే. ఇంకా మళ్ళీ అక్కడ ఎక్కువసేపు వెళ్ళిపోతారు మహాన్. లేకపోతే వాళ్ళతో ఏదైనా పని ఉంటే రావలసినప్పుడు సమయంలో వస్తారు, ఏం చేయాలో చెబుతారు. తులసీదాస్ దగ్గరికి హనుమంతుడు వచ్చి రామచరితమానస రాయమని చెప్పాడు. ఆయనకి తులసీదాస్ వెనకాల ఉండే తేజస్సు ఆయన కనపడింది హనుమంతుడు కాబట్టి. హనుమంతుడికి ఉండే తేజస్సు తులసీదాసుకు కూడా కనపడింది, మనకెందుకు కనపడుతుంది? ఇది ఆరా. ఇప్పుడు ఈ ఆరా వెనకాల ఉన్నప్పుడు మండలాకారంలో ఆ ఆరాలకే ఈ శరీరం తగిలింపబడిందండి, చొక్కా తీసి చిలక్కొయ్యకి తగిలించినట్టుగా. అందుకని ఆత్మలో శరీరం ఉంది అన్నారు రమణ మహర్షి. శరీరంలో ఆత్మ ఉందని చెప్పాలా. చొక్కా తీసి చిలక్కొయ్యకి తగిలించామండి. చొక్కా చిలక్కొయ్యకి తగిలించా, చిలక్కొయ్యను చొక్కాకి తగిలించలేదుగా. అది గోడకు ఉంది, దానికి ఇలాకి తగిలించి. ఇప్పుడు హ్యాంగర్ అన్నాం, దాన్ని తగిలించాం, అంతే కదా. అందుకని ఈ చొక్కా తీసి చిలక్కొయ్యకి తగిలించినట్టుగా ఇన్ని శరీరాలు పరమాత్మకి తగిలించబడ్డాయి. ప్రత్యేకించి మన శరీరం, ఈ ఒక్క శరీరం ఈ జీవుడనే ఆత్మకి తగిలించబడింది. ఇప్పుడు ఆత్మలోనే శరీరం ఉన్నట్టే కదా. అంచేది ఏం జరుగుతుంది? ఆత్మ నౌక నుండి యాత్రిక దేహముల్ తీరమునకు జారుచుండు. ఆత్మ నౌక నుండి యాత్రిక దేహముల్ తీరమునకు జారుచుండు. పడవ నీటిలోన పరువులెత్తగవచ్చు, పడవ నీటిలోన పరువులెత్తగవచ్చు, నీరు పడవ యందు చేరరాదు. ఇది దృష్టిలో పెట్టుకోవాలి. ఆత్మ ఒక నౌక, అందులో శరీరాలు ఉన్నాయి. శరీరం, ప్రతి శరీరం, నౌక ఎక్కిన వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ ప్రాంతంలో దిగిపోతారు. నౌక కంటే రైలు అయితే ఇంకా బాగా అర్థం అవుతుంది. మనం ఎక్కడి నుంచో కాట్పడి రావడానికి రైలు ఎక్కాం, మధ్యలో ఎన్ని స్టేషన్లు ఉన్నాయి? నేరుగా కాట్పడి ఒక్కచోటే ఆగదు కదా. వందే భారత్కి అత్యంత వేగంతో వెళ్ళేదానికి కూడా 5-6 కేంద్రాలు పెట్టారు, అంతే కదా. రేపు ఇంకా కాస్త జనం గొడవ చేస్తే 50 పడతారు, అప్పుడు జై హింద్ భారత్ అవుతుంది. అది ఇంక ఈ వేగంతో వెళ్ళలేదు ఇంకా. అలాగే మనకి మధ్యలో కేంద్రాలు ఉన్నాయి కదా, స్టేషన్లు ఉన్నాయి కదా. ఎవరి స్టేషన్ రాగానే వారు దిగిపోతున్నారా లేదా? ఒక్కొక్కరితో మనకి ఎదురుగా కూర్చోగానే చాలా అనుబంధం పెరిగిపోతుంది. పిన్ని గారు అంటాం, బాబాయ్ గారు అంటాం. ఇప్పుడైతే అవన్నీ మానేశారండి, తెలుగు పడదు కదా. అంకుల్ అంకుల్, మొక్కజొన్న కంకుల్, ఇంకేం లేదు ఇక్కడ. అందరూ అంకులే, ప్రతివాడు అంకులే, ప్రతివారు ఆంటీ, వీరికి యాంటీ. ఇంక వేరే చుట్టరికాయలు ఏం లేవు. ఇదివరకు అయితే బాబాయ్ గారు, మావయ్య గారు, పిన్ని గారు, తోడాడు ఏదో కలిపేవారు. ఇక్కడ వాళ్ళతో బాగా అనుబంధం పెంచుకుంటారు. ఎంత ఏమిటో మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళాలని లేదండి అంటూనే దిగిపోతాం. ఇక్కడ తప్పదు కదా. శరీరం కూడా అంతే. ఇది ఆత్మ ఒక రైలు, నౌక బదులు రైలు అనుకోండి. ఆత్మ ఒక రైలు, అందులో ఈ శరీరం, ఈ అందరి శరీరాలు ఎక్కిన ప్రతి శరీరం ఎక్కడో ఓ చోట దిగిపోతుంది. తల్లి అయినా తప్పదు, తండ్రి అయినా తప్పదు, భార్య అయినా భర్త అయినా ఎంత ప్రేమగా ఉన్నా తప్పదు, విడిపోవలసిందే. సంయోగ విప్రయోగ అంతే. ఉత్తర రామాయణంలో రాముడు అన్నమాట. నువ్వు ఎంతమందితో ఎంత సంసర్గం పెంచుకున్నా వియోగం తప్పదు. సంయోగ విప్రయోగ అంతే. ప్రతి సంయోగానికి వియోగం ఉండి తీరుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే వియోగం తర్వాతే వచ్చింది సంయోగం, తర్వాత మళ్ళీ వియోగం ఉంటుంది ఖచ్చితంగా. దానికి సిద్ధంగా ఉండాలి మనం, లేదంటే కుదరదు అక్కడ. ఆత్మ నౌక యందు యాత్రిక దేహములు తీరములకు జారుచుండు. ఆత్మ ఒక రైలు అనుకుంటే స్టేషన్ రాగానే ఒక్కొక్కరి శరీరం దిగిపోతుందా, ఒక్కొక్క మనిషి దిగుతున్నారా లేదా? అలాగే శరీరాలు కూడా దిగిపోతాయి. అది దిగిపోయేటప్పుడు లోగా ఎలా ఉండాలి? భోగిలో మనం ఉన్నప్పుడు ఎలా ఉంటున్నాం? ఎంత వాళ్ళతో అనుబంధం పెంచుకున్నా సరే తెంచుకుని దిగిపోతున్నామా లేదా? ఇప్పుడైతే ఇంకో జాగ్రత్త కూడా పడాలి. వారు ఏమైనా బిస్కెట్లో మిఠాయిలో పెడితే తినకూడదు, అది కూడా అవసరమే. కొంపలు అంటుకుపోతాయి. మళ్ళీ మన ఊరు మనం వెళ్ళాం, చివరి గార్డు దిగుతాడు, కిందకి దింపుతాడు. మనం దిగం, వాళ్ళే దింపుతారు. అప్పటికే స్పృహ తప్పాం.
అంచేది ఇప్పుడు ఎవరన్నా రైల్లో ఇస్తే తినడానికి కూడా లేదు. అప్పుడప్పుడు ఎలా ఉంటాం రైల్లో, చాలా జాగ్రత్తగా వాళ్ళు అప్పుడే తీసి మా ఇంట్లో చేసి పట్టుకొచ్చామండి పులిహోరను, ఇప్పుడే తినొచ్చామండి అని అబద్ధవాడైనా తప్పించుకుంటాం. ప్రాణాల మీద ప్రేమ. ఇదే పడవ నీటిలోన పరువులెత్తగవచ్చు, నీరు పడవలోన చేరరాదు. నువ్వు ప్రయాణికులు ఎంతమందితో ఎంత అనుబంధమైనా పెంచుకో, వాళ్ళు ఇచ్చింది తినక, లేకపోతే ప్రాణాలు పోతాయి, అనుమానమే. అంతేకాదు పెంచుకున్న అనుబంధం తెంచుకుందుకు కూడా సిద్ధంగా ఉండు. దిగేటప్పుడు మళ్ళీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, దిక్కుమాలిన పని అంటారు. దీన్ని వద్దు. ఇవి ఉన్న ఫోన్ నెంబర్లు చాలు. ఇప్పటికే మెమరీ కార్డు, మెనూ అన్నీ ఫుల్ అయిపోయినాయి. ఇంకా ఎందుకు ఇవన్నీ? కనిపించే ప్రతివాడు ఫోన్ నెంబర్ మనం తీసుకోవాలి. ఇక్కడ తరచు టచ్లో ఉండండి. ఈ తోటి మొదలెట్టారు ఈ మధ్యన టచ్ అని. ఇదో పిచ్చి. ఎందుకు టచ్లో ఉండాలి? అయిపోయింది అది, అక్కడ వదిలేయి. జీవితం సుఖంగా ఉండాలంటే ఎప్పటి పనులు అప్పుడే చేయాలి, ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టాలి, ఎక్కడ విషయాలు అక్కడే వదిలేయాలి. అప్పుడే సుఖంగా ఉంటాం. ఇక్కడ నో టచ్. మళ్ళీ కలిసినప్పుడు చూసుకుందాం సంగతి. అబ్బాయి అలా అనుకోండి. మనం ఆయన ఎప్పుడో 20 ఏళ్ల క్రితం కూడా గుర్తుపెట్టుకున్నారు అంటే ఆయన జ్ఞాని కాదమ్మా, అజ్ఞాని. వదిలేయాలి ఆ విషయాన్ని. 70 ఏళ్ళు వచ్చాక కూడా దేనికి నీకు ఆ విషయం ఎక్కడ? వదిలేయి. 1116 పద్యాలు ఏకధాటిగా అప్పగించి ధారణ బ్రహ్మరాక్షసుడు అని బిరుదు పొందిన వ్యక్తిగా చెబుతున్నా. జ్ఞాపకం ఉంచుకోవడం అంత శాపం ఇంకోటి లేదు, మర్చిపోవడం అంత సుఖం ఇంకోటి లేదు. హాయిగా మర్చిపోవాలి ప్రతిదాన్ని. ఎంతమందిని మర్చిపోతే అంత మంచిది, ఎన్ని విషయాలు మర్చిపోతే అంత మంచిది, గ్రంథాలు ఎన్ని మర్చిపోతే అంత మంచిది. ఒకే ఒక ఆత్మ, ఇంకేం ఉండద్దు ఇక్కడ. అప్పుడే జ్ఞానం పొందగలుగుతాం. ఇవన్నీ గడ్డిమేట్లాగా లోపల పెట్టుకున్నామంటే ఓ శ్లోకాలు బుర్ర మేము పడుతున్నామమ్మా, అవన్నీ గుర్తొచ్చి తినేస్తూ ఉంటాయి. ఎక్కడ సందేహాలు తెవలవు. చదివిన కొద్దీ సందేహాలు ఎక్కువ. చదివేస్తే ఉన్నమతి పోయిందని అందుకే అన్నారు. చదవకముందు కాకరకాయ అన్నాడు, చదివే కేకరకాయ అన్నట. ఎందుకు అన్నాడు? వాడికి తెలియక కాదు. చదివిన వాడు దృష్టి ఎలా ఉంటుందంటే, వీళ్ళందరూ కాకరకాయ అంటుంటే నేను కాకరకాయ అంటే వాట్ ఈజ్ మై స్పెసిఫిక్, ఇది వచ్చేస్తే స్పెషాలిటీ, అందుకని వీడి కేకరకాయ అన్నాడు. ఇప్పుడు వాళ్ళు నవ్వుకున్నారు, మనకు తెలిసింది కూడా వీడికి తెలియదు, నా కేకరకాయ అంటున్నాడు. అయిపోయింది అజ్ఞానం బయట. ఎందుకు వచ్చింది ఈ అజ్ఞానం? ఎందుకు బయటపడింది? అహంకారం వల్ల. కాకరకాయ అంటే అవునంటే సరిపోయింది కదా, వీడికి అహం ఇక్కడ. వాడు 10వ తరగతి కూడా చదవలేనండి, డిగ్రీ చదివాను, నో కాకరకాయ, ఇట్స్ కేకరకాయ అన్నాడు. వాడు ఏం పేరండి? కాకరకాయ తెలియదు, వీడికి ఏదో చెప్తున్నాడు, కఠోపనిషత్తు మాట్లాడతాడు, పని లేక అంటాడు. ఇప్పుడు మన అజ్ఞానం బయటపడింది. అంటే దానికి మూలం అహంకారమే. అంటే ప్రయాణికులతో ఎంత మనం ప్రయాణించినా, ఎంత స్నేహం చేసినా, దిగిపోయేటప్పుడు నిర్మమకారంగా నిరహంకారంగా దిగిపోతున్నామో లేదా, సరిగ్గా ఈ ఆత్మలో ఈ శరీరం ఒక పడవ అనుకుంటే, ప్రయాణికుడు అనుకుంటే శరీరం జారిపోతూ ఉంటుంది. మనం అలాగే ఉంటాం. ఇక్కడ ఇంకో జన్మ ఎత్తాల్సి రావచ్చు, ఏదో అదృష్టం బాగుంటే జన్మరాహిత్యమే రావచ్చు. దానికి సిద్ధంగా ఉండాలంటే సంసార జీవితంలో ఉన్నప్పుడు కూడా, ఉద్యోగ జీవితంలో ఉన్నా కూడా, వ్యాపార జీవితంలో ఉన్నా కూడా, ఏ వృత్తిలో ఉన్నా కూడా పూసుకోవద్దు, రాసుకోవద్దు, ఎక్కడిదక్కడ వదిలేయాలి. పడవ నీటిలో ప్రయాణిస్తూ ఉంటే ఇబ్బంది లేదండి. నీరు నెమ్మదిగా రంధ్రాల్లోంచి పడవలో చేరిందనుకోండి, పడవ మునిగిపోతుంది ఖచ్చితంగా. అదే నీటిలో ప్రయాణిస్తున్న పడవకి నీరు ప్రయాణం చేసేటప్పుడు మిత్రుడైంది, లోపలికి వచ్చిందంటే శత్రువు అయింది. మన బంధాలు కూడా అంతేనమ్మా. ఎక్కువ పూసుకుంటే రాసుకుంటే శత్రువులు అయిపోతాం. ఎక్కడిదక్కడ వదిలేస్తే సుఖంగా ఉంటాం. ఇంటికి ఎవరో ఒక ఆవిడ మాట్లాడడానికి వచ్చింది, ఓ గంట సేపు మాట్లాడింది. అప్పటికే గంట చాలా ఎక్కువ ఈ కాలంలో. మాట్లాడాక వెళ్ళిపోతుంటే మళ్ళీ రండి అనకూడదమ్మా, వస్తే చాలా తలనొప్పి, వెళ్ళొస్తానంటే మంచిదండి అని తెలిపేసుకోవాలి అంతే. మళ్ళీ పిలవదు. మళ్ళీ వస్తే మళ్ళీ 2 గంటలు కూర్చో, ఎందుకంటే గంట కూర్చోబెట్టాం, అప్పటికే 2 సార్లు కాఫీ ఇచ్చాం, మళ్ళీ వస్తుంది, ఇంకో 2 గంటలు కూర్చుంటుంది ఇక్కడ. మన మనస్సులో ఆలోచనలు కూడా అటువంటివి. ఆలోచనలు ఎప్పుడూ అతిథులు లాంటివి, పట్టించుకుంటే ఉంటాయి, పట్టించుకోకపోతే ఉండవు. గెస్టులు అందరూ అంతే, మనం పట్టించుకుంటే ఉంటారు, పట్టించుకోకపోతే వెళ్ళిపోతారు. మన ఆలోచనలు కూడా అంతే. వచ్చిన ప్రతిదాన్ని గురించి మళ్ళీ ఆలోచించేది ఎక్కడిదక్కడ వదిలేయి, అప్పుడు సుఖంగా ఉండగలుగుతాం. అలాగా ఆ శరీరాలు జారిపోతూ ఉంటే తెలుసుకుంటే పడవ నీటిలో ప్రయాణిస్తున్నా సరే నీరు పడవలో చేరకుండా మనం జాగ్రత్త పడగలం ఖచ్చితంగా. ఇప్పుడు ఇంకొక మాట తెలుసుకుందాం. ఆయన చెప్పింది ఈ జ్ఞానాసక్తి ఉంటుందండి. నేను వాళ్ళలో గమనించింది ఏమిటంటే, ఫారినర్స్లో గాఢమైన జ్ఞానాసక్తి ఉంటుంది. మనకిలాగా పామేద్దాం, తోమేద్దాం, పసుపు రాసేద్దామని చూడరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ట్రాన్స్లేట్ అయిన ఇంగ్లీషు పుస్తకాల్లో జ్ఞానం మాత్రమే ఉంది. పాల్ బ్రెంటన్ కానీ, ఇక్కడ డేవిడ్ బ్రాడ్మెన్ కానీ వాళ్ళు ఎవరు రాసిన పుస్తకాల్లో ఆ జ్ఞానం మాత్రమే ఉంది అక్కడ. అవే చదివారు. అందుకే వాళ్ళు ఏదో ఒక మూల కూర్చుని అలా కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుందామని చూస్తారు, కానీ ఎవరు వచ్చారనేది వాళ్ళు పట్టించుకోరు అసలు. రమణ మహర్షి కోసం వచ్చారు, అక్కడ ఉంటారు, వెళ్ళిపోతారు అంతే. అదే తేడా. అందుకని ఫ్రెంచ్ దేశీయుడు అడిగాడు, మాయ అంటే ఏమిటి అని అడిగాట. అడిగిన రోజున ఆయన ఏం చెప్పలా, మౌనంగా ముందుకు వెళ్ళిపోయారు. ఏమో భోజనాల సమయం అయింది కదా, 11:30 కదా, వెళ్ళిపోయారేమో అనుకున్నాడు. మర్నాడు మళ్ళీ అడిగాడు ఖాళీగా ఉన్నప్పుడు, చెప్పలేదు. 4-5 సార్లు అడిగాడు, చెప్పలేదు. ఓ రోజుని సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఈయన చూడడానికి వచ్చారు, ఉపరాష్ట్రపతిగా ఉండగా.
50 వరకు ఈయన ఉన్నారు కదా, 40 ఏళ్ళునే ఆయన ప్రథమ ఉపరాష్ట్రపతి కదా, మహామేధావి, గొప్ప తత్వవేత్త. భారతీయ తత్వాన్ని, హిందూ తత్వాన్ని ప్రపంచమంతా వ్యాపింపజేసిన మహానుభావుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ఆయనకి తత్వం తెలుసును, తత్వవేత్తను చూడాలని సహజంగా ఉంటుంది. అందుకని ఆయన వచ్చారు. ఆయన వస్తున్నారని తెలిసి ఆశ్రమంలో సరే యజమానులు వాళ్ళు, మేనేజర్లు వాళ్ళు ఏవో ఏర్పాట్లు చేశారు. వాళ్ళంతా కలిసి ఆయన తీసుకొచ్చారు. అది ఇదండి, ఇది మాతృభూతేశ్వరాలయం అండి, ఇక్కడ ఆయన కూర్చున్నారండి, ఇక్కడ అదండి, ఆయన ఇవి చూపించారు. ఈయన దారి నేను ఇక్కడ ఉన్నారు. ఆ హాల్లో ఆయన కూడా వచ్చి కూర్చున్నారు. అందరితో పాటే మౌనంగా కూర్చున్నారు. ఆయనతో పాటు 50-25 మంది వచ్చారు. వెనకాల వస్తారుగా, గొప్పవాళ్ళు వచ్చినప్పుడు వెనకాల వచ్చారు, కూర్చున్నారు. వాళ్ళంతా కూర్చున్నారు. ఏదో అక్కడ మాట్లాడేవాళ్ళు ఎవరో ఏదో మాట్లాడారు, ఈయనేం మాట్లాడలే. ఆయన కూడా మౌనంగా ఉండడానికే వచ్చాడు. ఆయనకేం సందేహం ఉండి అడుగుదామని రాలా, ఆ సన్నిధిలో కూర్చుందామని వచ్చాడు. ఒక అరగంట కూర్చున్నాక ఆయన లేచాడు. ఆయనతో పాటు విచిత్రం ఏం జరిగిందంటే, ఆయనతో పాటు వచ్చిన 25 మంది కాకుండా ఈ హాల్లో కూర్చున్నటువంటి 50 మందిలో 49 మంది లేచారు. ఒక్కడే లేవల. ఆ లేవనవాడు ఎవడంటే ఈ ప్రశ్న అడిగిన వాడే, ఈ ఫ్రెంచ్ దేశీయుడైన వ్యక్తి ఒక్కడే ఉన్నాడు అక్కడ. అనేది వాడు లేవల, మిగిలిన అందరూ లేచారు. ఆయనతో పాటు వెళ్ళిపోయారు. అప్పుడు ఈయన పిలిచాడు, దా లద్దా, మొన్న 4 రోజుల క్రితం అడిగా ఇప్పుడు అడుగు అన్నాడు. మాయ అంటే ఏమిటంటే ఇదే ఇప్పుడు జరిగిందిగా. అంటే వీళ్ళు ఎందుకోసం వచ్చారు ఇక్కడికి? రమణ మహర్షి కోసం, జ్ఞానం కోసం, మౌనం కోసం, ధ్యానం కోసం అన్నారు కదా. మరి వచ్చిన వాళ్ళు ఆయన రాగానే ఎందుకు వెళ్ళిపోవాలి? ఇదే మాయ. ఆ గొప్ప వాళ్ళని చూడగానే మాయలో పడతారు అందరూ కూడా. మనం అలా పడ్డాం. ఇదే మాయ. నీ కళ్ళెదురుగా జరిగింది కదా, నువ్వెందుకున్నావు? నీకు ఆ ప్రశ్నకి జవాబు తప్పితే వేరే ఏం దొరకక్కల, అందుకని ఉన్నావు నువ్వు. ఇంత తీవ్రమైన తపన ఉంటే అన్ని ప్రశ్నలకి సమాధానాలు మనకి దొరికేస్తాయి. అన్ని ప్రశ్నలకి దొరికేస్తాయి. దేనికి సందేహించాల్సిన పని. అందుకే మరోసారి చెబుతున్నా, జ్ఞానులు, యోగులు, గొప్ప వ్యక్తులు లాంటి వాళ్ళు కనిపించినప్పుడు వారి సాహిత్యం చదవండి. వారితో సాన్నిహిత్యం కోరుకోకుండా దయచేసి. సాహిత్యం వేరు, సాన్నిహిత్యం వేరు. సరిగ్గా శబ్దాన్ని బట్టి కూడా చూడొచ్చు సరదాగా. సాహిత్యం, సాన్నిహిత్యం. సాహిత్యంలో లేనిది సాన్నిహిత్యంలో ఉన్నదేమిటి? నీ కింద నా ఒత్తు, అంతకంటే ఏం లేదు అక్కడ. సాహిత్యం, సాన్నిహిత్యం. అదనంగా ఉన్నదేమిటి? నీ కింద నా ఒత్తు. నీ కింద నా ఒత్తే నీ గొడవలు నా గొడవలు మాట్లాడుకుంటూ కూర్చోవడం, ఇదే నీ కింద నా ఒత్తు. ఇక మనం కలిసాము అంటే ఇదే. ఇంకా మేము ఆయనతో కలిసాం, మాట్లాడాం, మాకు చాలా ప్రాధాన్యం ఇచ్చారు, నా భుజం మీద చేశారు. ఇదంతా గొడవ ఇక్కడ. మనం జ్ఞానంలో అయ్యామో లేదో తెలియదు, కానీ ఆయన అజ్ఞానం అయ్యాడు ఖచ్చితంగా. ఎందుకంటే ఇంకొకళ్ళు పట్టుకుంటారు తర్వాత, వారి ఇంటికి వెళ్ళారు, మా ఇంటికి ఎందుకు రాలేదు? వారికి దర్శనం ఇచ్చారు, మాకెందుకు ఇవ్వాల? అందుకని ఎప్పుడు మనకంటే ఎవరైనా నాలెడ్జబుల్ పర్సన్స్, జ్ఞానులు, యోగులు, మహానుభావులు ఉన్నారు అంటే వారితో సాన్నిహిత్యం కాదు మనం కోరుకోవలసింది, సాహిత్యం. రమణ మహర్షి సాహిత్యం సిద్ధంగా ఉంది. బోల్డు పుస్తకాలు వచ్చాయి, బోల్డు పుస్తకాలు వచ్చాయి. దివ్య జీవన మకరందం రాశారు. ఇతి స్మరణీయం అతిరమణీయం అని నీలంరాజు లక్ష్మీప్రసాద్ గారు రాశారు. బోల్డు పుస్తకాలు ఉన్నాయి, హాయిగా చదువుకోవచ్చు. ఆయన ఎక్కడ కూర్చున్నారు, ఎక్కడ లేచారు, ఎక్కడ మంచినీళ్ళు తాగారు, ఈ ప్రదేశాలు కూడా అనవసరమైన విషయాలే నన్ను అడిగితే. వాటి మీద అంత శ్రద్ధ పెట్టాల్సిన అవసరమేం లేదు. ఇక్కడ ఎక్కడో అక్కడ కూర్చోవాళ్ళు కూర్చున్నాడు ఆయన. ఈ ప్రదేశాలను ఇంత ప్రసిద్ధం చేయడం కోసం కూర్చోలేదు, అవుతాయని ఆయన అనుకోలేదు. అక్కడ ఎక్కడో అక్కడ కూర్చోలా వద్దా? మనం ఏం చేస్తామంటే ఎంతసేపు చాలా సులభం, షార్ట్ కట్ బెనిఫిట్ అంటారు దీన్నే ఇంగ్లీష్లో. అక్కడ కూర్చున్న చోట మనం కూడా కూర్చుంటే ఏం వస్తుంది? ఏమిటి వస్తుంది? కాసేపటికి బామో తేలో రావచ్చు. ఆయన భయపడ్డు, మనం భయపడి చేస్తాం ఇక్కడ. ఆయన కాబట్టి ఆ పాతాళ గుహలో పావులు, తేళ్లు ఉన్న క్రిమికీటకాలన్నా కూర్చున్నాడు. మనం వెళ్ళి కూర్చోండి, ఇప్పుడు వెళ్ళి అరగంట కూర్చొని తలుపులు తీయిస్తాను నేను. ఎవరు కూర్చుంటారండి? చాలండి పుణ్యం, మాకు ఫోన్ వచ్చిందని వచ్చేస్తారు బయటికి. మనకి పుణ్యం కావాలి, జ్ఞానం అక్కల. దీని నుంచే మనం బయటపడగలం. అంటే సృష్టి గురించి ఇంకా సందేహాలు కూడా. ఎంతోమందికి ఎన్నో సందేహాలు ఉంటాయండి. మేము పడుతున్నాంగా యాతన. అక్కడికి ఏదో మేమే గొప్ప జ్ఞానులు అన్నట్టు అవి మమ్మల్ని ఏదో అడుగుతారు. మేము కూడా ఏం చేస్తూ ఉంటాం, చెప్పకపోతే అజ్ఞానం అనుకుంటాడేమో అని ఏదో కూడా చెబుతాం. రౌడీకి ప్రత్యేకమైన ధైర్యమే ఉండదు, మన భయమే వాడి ధైర్యం. వాడికి 2 కాళ్ళు 2 చేతులు ఉన్నాయి, పెళ్ళాం బిడ్డలు వాడికి ఉన్నారు, మనకి ఉన్నారు. తేడా ఏమిటి అంటే మన భయమే వాడి ధైర్యం. మాకు కూడా ప్రత్యేకమైన జ్ఞానమే ఉండదమ్మా, మీ అజ్ఞానమే మా జ్ఞానం. అందుకని ఆయన్ని రకరకాల సందేహాలు భక్తులు అడుగుతూ ఉంటే ఆయన అన్నాడు, ఇక అడగడం మానేయి. దేహం ఉన్నంతకాలం సందేహాలు ఉంటూనే ఉంటాయి. ఇక్కడ మనకి ఎన్నో గ్రంథాల్లో, వేదాల్లో, శాస్త్రాల్లో, పురాణాల్లో ఎంతోమంది చెప్పినా సరే మళ్ళీ మనం అడిగితే ఇక్కడ చెప్పాలి ప్రత్యేకంగా వివరించి. పైగా అడిగే సందేహాలు ఏమిటి? మేము పడుతున్నాం కదా, వాలిని రాముడు చంపడం ధర్మమా? త్రేతాయుగంలో జరిగింది, నన్ను ఏం చేయమంటావమ్మా? నేను చంపలేదు, రాముడు నాకు చెప్పలేదు ఎందుకు చంపాడు. ఎప్పటికిదే ప్రశ్న.
లేకపోతే ఇంకోటి ఉందండి భారతంలో ఘోరమైంది, ద్రౌపది 5గురిని చేసుకోవడం న్యాయమా? మరి పాండవులు కూడా ద్రౌపది కాకుండా 5గురు చేసుకున్నారంటే వాళ్ళని అడగనే పురుషాహంకారం అక్కడ. వాళ్ళకి ఇంకా 5గురు వేరే ఉన్నారంటే ధర్మరాజు భార్య పేరు దేవిక, భీమసేనుడి భార్య పేరు జలంధర, అర్జునుడికి సరే సుభద్ర ఉంది. ఇంకా వీరేనా ఇలావంతుడు తల్లి ఉలూపి, నాగకన్య, చిత్రాంగద, సుభద్ర అయ్యారు, చాలా అయ్యారు అక్కడ. నకులుడి భార్య పేరు కరేణుమతి, సహదేవుడి భార్య పేరు విజయ. వీళ్ళందరూ రకరకాల రాజకుమార్తెలు. ఆవిడ కర్మకాలేదు చేసుకుంది, అయితే పుణ్యం పుచ్చింది చేసుకుంది, వదిలేరాదా? ఇప్పుడు ఆవిడ పతివ్రతో కాదో నీకెందుకు ఇక్కడ ఈ చర్చ మనకి ఎక్కువ. ఎందుకంటే కొత్త సందేహాలు కూడా ఏమీ రావు. ఎందుకంటే గ్రంథం చదవలేదు వచ్చిన ఇబ్బంది. గ్రంథం చదివితే వచ్చే సందేహాలు వేరుగా ఉంటాయి. గ్రంథం చదవాలా, ఈయన దొరికాడు ఏదో ఒకటి అడుగుదాం కాబట్టి కలిపి ఏదో చెప్తాడు ఇక్కడ. ఈ మొత్తం సందేహాలకు సమాధానంగా ఆయన చెప్పింది ఒకటి, నాయన ఇంకా సందేహాలు అడక్కు, దేహం ఉన్నంతకాలం సందేహాలు ఉంటాయి. ఒక్క ప్రశ్నకైనా చక్కనైన జవాబు దొరకదయ్యే సృష్టి దుర్గమయ్యే. ఒక్క ప్రశ్నకైనా చక్కనైన జవాబు దొరకదయ్యే సృష్టి దుర్గమయ్యే. ప్రశ్నలేని మౌన భావమే నయమౌనో, ప్రశ్నలేని మౌన భావమే నయమౌనో, అది రమణ బోధ అరయవలయో. ప్రశ్న లేని మౌనభావమే నిజమైన సమాధానం. మీరు ఆ సమాధి దగ్గర కూర్చోండి, ఆయన ఫోటో ఎక్కడ ఉంటే అక్కడ కూర్చోండి, ఎక్కడ మీకు ప్రశాంతంగా అనిపిస్తే అక్కడ కూర్చోండి. ఓ చెట్టు కింద పుట్ట దగ్గర అయినా పర్వాలేదు కూర్చోండి. అన్ని ప్రశ్నలకి సమాధానం మౌనంలోనే దొరుకుతుంది. మౌనాన్ని మించినటువంటి సమాధానం లేదు అసలు. ఒక్క మౌనం 100 మందికి జవాబు చెప్పగలుగుతుంది. ఒక్క మౌనం 100 మందికి జవాబు చెప్పగలుగుతుంది. అందుకని ఒక్క ప్రశ్నకైనా చక్కనైన జవాబు దొరకదయ్యా. ఒక్కదానికి దొరకట్లేదండి, మాకే దొరకట్లేదమ్మా, మామూలు వాళ్ళకి ఎక్కడ దొరుకుతాయి? చదివిన కొద్దీ బుర్రపాడైపోతుంది ఇక్కడ. నా మటుకు నేను దేవుడు ఏ అమ్మవారి చిత్రం కనపడినా ఏడుస్తా. చెప్పుట కోసమై కడు విచిత్ర కథల్ మకనీయ గ్రంథముల్ గుప్పిటబట్టి మాటలను గుప్పుచునుంటిని గాని తల్లి. చెప్పుట కోసమై కడు విచిత్ర కథల్ మకనీయ గ్రంథముల్ గుప్పిటబట్టి మాటలను గుప్పుచునుంటిని గాని లోకముల్ త్రిప్ప గజాలు నీ చరణ తీర్థములంగని మున్గనైతే. చెప్పుట కోసమై కడు విచిత్ర కథల్ మగనీయ గ్రంథముల్ గుప్పిటబట్టి మాటలను గుప్పుచునుంటిని గాని లోకముల్ త్రిప్పగజాలు నీ చరణ తీర్థములంగని ముంగనైతి. నీ కప్పుర వీడె పుందురుము కాన్కగనీయుమా, నీ కప్పుర వీడె పుందురుము కాన్కగనీయుమా జ్ఞానభిక్షగా. కర్పూర వీటి కామోద సమాకర్షద్దిగంతరా ఆ నామానికి వ్యాఖ్యాన పద్యం ఇది. చెప్పడం ప్రవచనాల్లో చెప్పాలి కాబట్టి ఎన్నో గ్రంథాలు చదువుతున్నామమ్మా. అవధానాలు చేయడం కోసం గ్రంథాలు చదివాం. ఉపాధ్యాయ వృత్తిలో 30 ఏళ్ళు ఉన్నాం కాబట్టి గ్రంథాలు చదివాం. ఇగో ప్రవచనాలు చెప్పాలి కాబట్టి చెప్పిందే చెబితే బాగుండదు కూడా కొత్త వాటి కోసం గ్రంథాలు చదువుతాం. అంటే చెప్పడం కోసం చదవడమేనా, మన కోసం చదివేది ఏం లేదా ఇక్కడ? ఏం చెప్పాల్సిన అవసరం లేకుండా ఏం చదవలేదా మానేస్తామా? జ్ఞానం అంతా ఎవరికో చెప్పడానిక, మనకేం కాదా అని గుప్పెట బట్టి మాటల్ని గుప్పుతున్నానమ్మా. చాలా పెద్ద పేరు వచ్చేసింది, జాతీయ స్థాయి గౌరవాలు కూడా వచ్చేసి, కానీ రావలసింది రాలేదు కదా. నీ చరణ తీర్థములంగని మున్గనైతే. నువ్వు ఎవరైనా నాకు దర్శనం ఇచ్చావా? ఆత్మానుభూతి లేదు, సాకార దర్శనము లేదు. ఎందుకమ్మా ఈ బతుకు? 64 ఏళ్ళు వచ్చాయి, ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు. అందుకని నీ కర్పూర వీడె పొందురుము కాన్కగా నీయుమా జ్ఞానభిక్షగా. నువ్వు కర్పూర వీటిగా వేసుకుంటావు కదా తాంబూలం. ఆ తాంబూలం నుంచి తల్లి తాంబూలం వేసుకుంటే పిల్లలు పూర్వం పాలు తాగుతూ నాకు కొంచెం పెట్టనేవారు. అంటే ఏం చేసి మరి పూర్తిగా పెడితే ఒక్క పలుకు వస్తే ఇబ్బంది కాబట్టి నవిలి ముద్ద చేసి అందులోంచి ఇంత తీసి పెట్టేది. దాన్నే తమ్మి అంటారు. చిన్న తమ్మి అని ఇంత పెట్టేవారు. అది నవ్వడానికి వీడికి సరిపోయేది. ఎందుకంటే నోరు ఎర్రగా ఉంటుంది కదా, తల్లి నోరు ఎర్రగా ఉంటుంది. నాకు పెట్టవమ్మా అనేవారు. అలాగే అమ్మవారు తాంబూలం వేసుకుంటే ఆవిడ ఒళ్ళో మనం ఉంటే ఆ తాంబూలపు తురుము ఒక్కటి నాకు ఇస్తే జ్ఞానం వస్తుందమ్మా, లేతే ఎలా వస్తుంది అని అమ్మవారి దగ్గర తీవ్రమైన తపనతో మనం ప్రార్థన చెయ్యాలి. అప్పుడే కదా మనకి ఏదైనా వచ్చేది. అందుకని సందేహాలు వదిలేవయ్యాక తరించే ప్రయత్నం చేయి. సందేహం లేని మౌనంలో ఉండిపోయి. ఎందుకంటే సృష్టి దుర్గమయ్యే ఎలా ఏర్పడి శివరాస్తు. ఈ ప్రశ్న సమాధానం 2 అసంబద్ధమే, తీసిపారాయి. ఆ ప్రశ్న మనకెందుకండి? మనకు చాలా సందేహాలు ఇలాగే ఉంటాయి. కలికాలం మొదట్లోనే ఎలా ఉందండి, ఆ చివరికి వచ్చేసరికి ఎలా ఉంటుందో అంతవరకు నువ్వు ఉండవు. ఎందుకు వచ్చిన గొడవ? వదిలేరాదా ఆ విషయాన్ని? మేము మాత్రం ఏం చెబుతాం? మేము ఉంటామా? ఇప్పుడు అదేదో తెలుసుకోవాలి. తెలుసుకుని ఏం చేస్తామో తెలియదు ఇక్కడ. అందుకే బోధన చేయడం కూడా
అనవసరమైన విషయమే అన్నారు ఆయన స్పష్టంగా. ఏమండి, గురువులు ఉపదేశం చేయాలంటారు కదా, గురువు లేకుండా ఆచరణ ఉందా? నాకు ఆయన్ని చూడాలని లేదు అని చెప్పిన ఒకే ఒక యోగి రమణ మహర్షమ్మ. నాకు ఆయన చూడాలని లేదు, ఇదేమిటి నన్ను రమ్మంటే ప్రత్యేక విమానం నాకు దేనికి, ఇక్కడ గోచి పెట్టుకుని నేను కూర్చుంటే వస్తే ఆయన రమ్మని లేకపోతే వెళ్ళమను. వచ్చారమ్మా, చూశారు, వెళ్ళారు. మీరు మంచి ప్రవచనాలు చెప్తే బాగుంటుందండి, కాశీలో కూడా ఏర్పాటు చేస్తాంలే, ఇక్కడ సరిపోదా అన్నామలై అన్నాడు ఆయన. తిరువన్నామలై సరిపోదా, కాశీలో పెడతాం ఇంకా ఆయన ఏమన్నా మాబోటివాడా ఖాతాలు పెంచుకోవడానికి? ఇక అక్కర్లేదే, వచ్చేవాడిని ఇక్కడ ప్రవచనం ఏమిటో మౌనంగా ఉంటే సరిపోలే. ఎందుకంటే బోధనలో ఉండే ప్రమాదం ఏమిటో ఆ మహర్షి ఎందుకు చెప్పాడో మాకు అనుభవంలో తెలుస్తోందమ్మా. బోధన చేయాలంటే ఏముండాలో తెలుసా? ఆత్మ ఉంది కదా, లేకుండా బోధనకు శవం ఏ బోధ చేయలేదు. ఆత్మ ఉంది, ఆత్మ నుంచి అహం పుట్టాలి, అహం నుంచి ఆలోచన పుట్టాలి, ఆలోచన మాటగా మారాలి, అప్పుడు కదా ప్రవచనం. ఆలోచించండి, ఆత్మ, దాని నుంచి నేను అనేది ఒకటి పుట్టాలి. ఇక్కడ అంతటా నిండిన ఆత్మ కుదరదు. గరికపాటి నరసింహరావుకు ఉండే ప్రత్యేక జీవాత్మ ఒకటి ఉండాలి ఇక్కడ, లేకపోతే ఎలా చెప్తారండి? అందుకని ఆత్మ ఉండాలి, దాని నుంచి అహం నేను పుట్టాలి. అహం పుట్టేసిందిగా, సగం అజ్ఞానంలో పడ్డాం ఇక్కడ. ఆ పైన అది సరిపోదు, ఆలోచన రావాలిగా. ఇప్పుడు ఏవో చెబుతున్నామంటే ఆ పద్యాలు చూసుకున్నాం కదా, చదువుకున్నాం కదా. నేను రాసినవైనా చదువుకోవాలా వద్దా, ఇతరులు రాసినవి చదవాలా వద్దా, దానికి ఎంతో తయారవ్వాలా వద్దా, ఆలోచన ఉండాలి. ఎంత చేసిన ఆలోచన అంతా మాట రూపం ధరిస్తుందా? కొన్ని మర్చిపోవచ్చు, కొన్ని చెప్పలేకపోవచ్చు. అంచేత ఇప్పుడు ఆత్మకి ఈ మాట ఏమవుతుందో ఆలోచించమన్నారు ఆయన రమణ మహర్షి. మునిమానవుడు అవుతుందయ్యా అన్నారు ఆయన. ఆత్మ ఒక ఆయన, ఆయన నుంచి పుట్టింది అహం, ఆయన కొడుకు. ఈ ఆలోచన ఎవరు? ఆయన మానవుడు. ఈ మాట ఎవరు? మునిమానవుడు. మునిమానవుడు తాతగారి గురించి ఏం చెప్తున్నాడయ్యా నీ అజ్ఞానంగానే అన్నాడు ఆయన. ముత్తాతగారి గురించి చెప్పాలంటే ఆయన కొడుకు బాగా చెప్పగలడు, ఆయన కూతురు బాగా చెప్పగలదు. ఆ కూతురుకు పుట్టిన కొడుకు ఎంత చెబుతాడు, వాళ్ళ అమ్మ ఎంత చెప్పిందో అంతే చెబుతాడు. ఆ దౌహిత్రుడికి పుట్టిన వాడు ఎవడో చెప్పాలంటే వాడు ఏమంటాడు? పూర్వం ఎవరో ఉండేవారండి, మాకైతే 10 ఎకరాలు ఇచ్చారు కానీ ఇప్పుడు వారు లేరంటాడు. వీడికి 10 ఎకరాలు మిగిలాయి. అంచేత మునిమానవుడు తాతగారి గురించి చెప్పడం సాధ్యమేనా? అంచేత మాటలు ఎప్పుడూ ఆత్మను వర్ణించలేవు. కాబట్టి బోధన కూడా ఎంతవరకు ఉపయోగము అంటే విన్నదాన్ని మీరందరూ మననం చేసుకుని ఆచరణలో పెడితేనే ఉపయోగం, లేకపోతే ఇక్కడిదిక్కడే గోవిందా అయిపోయినట్టే లెక్క. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సఖా. ఇంకొక మాట చెప్పుకొని మనం సెలవు తీసుకుందాం. ఆ జ్ఞానం పొందడం కోసం మౌనంగా ధ్యానం చేస్తే ఎంత సంక్షోభంలో ఉన్న మనస్సేనా ఒకనాటికి మౌనంగా మారిపోతుంది, మౌనస్థితిలోకి వెళ్ళిపోతుంది. దానికి రమణ మహర్షి లాంటి సన్యాసి, ఆ మాట కూడా సరిపోదు, దానికి అవధూత అనాలి. మన సంప్రదాయంలో అవధూతలు అంటారు ఇలాంటి వాళ్ళని. ఎందుకంటే సన్యాసులకు కూడా కొన్ని ఆశ్రమాలు, ఒక దీక్ష తీసుకోవడం, ఒక పద్ధతి, కొన్ని నియమాలు ఉంటాయి. ఏమీ లేవు ఈయనకి, అవేమీ లేవు. అందుకే నేను అవధూత అనాలి. యతీశ్వరుడు అవధూత లాంటివే పనిచేస్తాయి. ఆయనకు కూడా తోచిన ఉదాహరణ ఏమిటో తెలుసా? శ్లోకజ్ఞానం కంటే కూడా లోకజ్ఞానం ఎంత బాగా ఉందో. ఆత్మజ్ఞానం పొందడానికి నువ్వు ప్రయత్నం చేసినప్పుడు మనస్సు ఒక దశలో మోగగా మారిపోతుందయ్యా, దాన్ని మళ్ళీ కెలక్కు వదిలేయి. ఏ సమాధానమో దొరకకుండా ఇందాక చెప్పినట్టుగా ప్రశ్న లేని మౌనభావమే నయమోనో అది రమణబోధ అరయవలయో అని అందులోకి వెళ్ళిపోతుందయ్యా, దాన్ని వదిలేయి. ఇక మళ్ళీ నువ్వేదో పెంచగా ఇది నిజమేనా, ఇంకొకరిని అడిగి తెలుసుకుందాం, నీకే తెలుస్తుందిగా, ఇంక వదిలేయని. ఆయన ఉదాహరణ ఏం చెప్పారు తెలుసా? రాజకుమారి స్వయంవరం చెప్పాడు ఆయన, తేలిగ్గా అర్థం కావడానికి. పూర్వం రాజకుమార్తెలకి స్వయంవరాలు జరిగేవి. సీతాదేవి, ద్రౌపదీదేవి, దమయంతిదేవి స్వయంవరాలు జరిగాయిగా. స్వయంవరం అప్పుడు ఏం చేస్తారు? ఇలా వరుసగా ఇప్పుడు మీరు కూర్చున్నట్టే పెళ్ళికొడుకులు కూర్చుంటారు. కేవలం పుల్లింగాలే ఉంటాయి, ఇంకా స్త్రీలింగాలు ఉండవు. ఇంకా ఇలా రాజకుమార్తె దండ పట్టుకుని చెలికెత్తి పరిచయం చేస్తూ ఉంటే ఒక్కొక్కరిని దాటుకుంటూ వెడుతుంది. ఎక్కడికో వెళ్ళినప్పుడు ఇంకేం అడగదండి, ఆయన నచ్చాడు. ఆ అబ్బాయి నచ్చాడు. వెంటనే ఏం చేస్తుంది? ఇలా మౌనంగా ఉండిపోతుంది, నేల చూపులు చూస్తూ ఉండిపోతుంది. అక్కడ చెప్పే మాటలు కూడా వినదు, ఎందుకంటే నచ్చాడు. ఇక దండ వేసేయాలి. స్వయంవరం అందులో 3-4 రకాలు ఉంటాయి. ఏదో పందెం పడితే దాన్ని వీర్యశుల్క స్వయంవరం అంటారు, పణస్వయంవరం అంటారు. లేదు పరాక్రమంతో తీసుకెళ్ళిపోతే వీర్యశుల్క స్వయంవరం అంటారు. ద్రౌపదీదేవి, సీతాదేవి పణస్వయంవరాలు. కానీ దమయంతి స్వయంవరమే. ఆవిడ ఎవరినైనా ఎంచుకోవచ్చు. ఆవిడకు పెద్ద దేవతలు పరీక్ష పెట్టారు, అది వేరే విషయం. అది ఎవరినైనా ఎంచుకోవచ్చు. ఈ స్వయంవరంలో రాజకుమార్తెలు ఏం చేస్తారో చెలికెత్తు చెబుతున్నప్పుడు వింటూ ఒక 7-8 మందిని దాటగానే చెబుతున్న వంటి వింటూ వారికి అక్కడికి వెళ్ళగానే చెప్పిన విషయాలు నచ్చడమో ఆ వ్యక్తి నచ్చడమో జరిగిందనుకోండి, ఇంకా మాట్లాడరు, ఏం ప్రశ్నించరు, ముందుకెళ్ళరు, మౌనంగా నేల చూపులు చూస్తూ ఉండిపోతారు. అలాగే జీవాత్మ
తన మనస్సుతో ఆత్మ గురించి అన్వేషించి ఎప్పుడు ఆత్మ దర్శనమైందో అప్పుడు మౌనంగా ఉండిపోతుందయ్యా, ఇక ముందుకు వెళ్ళదు అన్నాడు ఆయన. ఆ మౌన దశలోకి మనం తీసుకెళ్ళాలి ఆత్మని. అందుకోసమే నిరంతర ప్రయత్నం చేయాలి. దానికి మామూలుగా చేసే అభ్యాసం ఏమిటంటే, చేయవలసింది ఆయన చెప్పింది మనం తెలుసుకోవలసింది. ముందు అసలు మాట్లాడే మాటల్లో వీలైనన్ని తగ్గించేయాలి. మాట్లాడే ముందు ఒక్కసారి 3 విషయాలు ఆలోచించండి దయచేసి. ఇది సత్యమా, రెండోది ప్రియమా, మూడోది అత్యవసరమా. తొందరపడి మాట్లాడేయకండి. చాలామందికి తొందరపడి వ్యాఖ్యానాలు అలవాటు. అసలు అది ఏమిటో కూడా తెలుసుకోరు. పలానా వాళ్ళు వస్తా అన్నారు, మన ఇంటికి రాలేదు అని. ఎందుకు వస్తారు అంత ఎందుకు అలాగ అడగచ్చుగా ఫోన్ చేసి. అప్పుడే ఏదో ఆరోపణ, ఆక్షేపణ. నిజంగా వాళ్ళు రాలేదు, ఫోన్ చేద్దాం, అంత అవసరమైతే లేకపోతే వదిలేద్దాం ఆ విషయాన్ని. ముందే మనం ఎలా అంటామండి, ఇదే తొందర అంటే. అసలు ముందు ఆలోచన అది సత్యమా, మనం మాట్లాడే మాట సత్యమా, లేదా మాట్లాడద్దు. సత్యమైనా కూడా ప్రియమా, వింటున్న వాళ్ళకి ఇష్టంగా ఉంటుందా, లేకపోతే తప్పనిసరి అయితే చెప్పచ్చు. దుర్వార్త తెలిసింది మనకి, ఏ కుటుంబానికో చెప్పాలి, తప్పనిసరి అయితేనే చెప్పాలి, లేకపోతే మనం చెప్పక్కర్లా, ఎవరో చెప్పుకుంటారు. మనం పరిగెట్టుకుని వెళ్ళి మీ అబ్బాయి 10వ తరగతి పరీక్ష తప్పాడు అని చెప్పక్కర్లేదు. మా ఊళ్ళో ఒక ఆయన ఉండేవాడు ఇలాగా, మహానుభావుడు. 10వ తరగతి పరీక్షల రిజల్ట్స్ రాగానే ఆ రోజుల్లో పేపర్ రూపాయిన్నర తాడేపల్లి కూడా వెళ్ళి పేపర్ కొనుక్కొచ్చేవాడు బోడపాడు గ్రామం కోసం. నెంబర్లు ముందే తీసుకునేవాడు. మా అందరు ఎవరు తప్పారో వాళ్ళ ఇంటికి వెళ్ళి మీ అబ్బాయి పరీక్ష పోయిందని చెప్పేవాడు. లోకోపకారం అంటే ఇదే, లోక కళ్యాణం. పాస్ అయిన వాళ్ళకి చెప్పేవాడు కాదు, బుద్ధి. మా తల్లిదండ్రులు ఎలా ఉండేవారంటే, ఈయన అడిగట్టాడంటే మన అబ్బాయి పరీక్ష పోయింది అనుకునేవాడు. పాస్ అయితే రాడు ఆయన. ఇంత కుళ్ళుబుద్ధులు ఉంటారని ప్రపంచంలో అటువంటి వలయంలో ఉన్నాం ఇక్కడ. సత్యమే కావచ్చు, వాళ్ళ అబ్బాయి పరీక్ష తప్పొచ్చు, ఇది వాళ్ళకి ప్రియం కాదు కదా, నువ్వు చెప్పాలా? తర్వాత పేపర్ వాడు చూసుకోరా. పోనీ ఒకరోజు పేపర్ ఆలస్యంగా వస్తే ఆ అబ్బాయి సుఖంగా ఉంటాడు కదా, కాస్త 24 గంటలు. శుభస్య శీఘ్రం అన్నారు, చావు కబురు చల్లగా అన్నారు తెలుగులో సామెత. తొందరపడి చెప్పకూడదండి అశుభవార్తలు ఎప్పుడు. అంటే సత్యమా, మనం చెప్పేది సత్యమేనా, కాకపోతే చెప్పొద్దు. అది ఎదుటి వాళ్ళకి ప్రియంగా అన్నప్పుడు కూడా చెప్పొద్దు, తప్పనిసరి అయితే తప్ప. మేము ప్రవచనంలో చెప్పాలి, మీ ప్రియం అప్రియం చూసుకుంటే మాకు నడవదు, ఇక్కడ చెప్పాల్సిందే, ఇది తప్పదు ఇక్కడ. కానీ అత్యవసరమా, ఇది అందరికీ పనిచేస్తుంది. అసలు ఇప్పుడు నేనే చెప్పాలా, ఇంకెవరూ చెప్పలేరా? ఈ 3 ప్రశ్నలు వేసుకుంటే అన్నిట్లోనూ కూడా కీలకమైనది నన్ను అడిగితే అత్యవసరమా. అత్యవసరమైతే సత్యం ప్రియం కాకపోయినా సత్యం చెప్పక తప్పదు. ఒక్కోసారి ప్రాణం మీదకి వస్తే ఏ అసత్యమో చెప్పి ఆ ప్రాణాన్ని కాపాడవలసి వస్తే అది కూడా సత్యమే అవుతుంది. ప్రాణాన్ని కాపాడేటువంటి అసత్యం కూడా సత్యమే అవుతుంది, దేవీ భాగవతంలో చెబుతారన్నమాట. అందుకని అత్యవసరం అనేదే చాలా ముఖ్యం నన్ను అడిగితే. ఆయన అత్యవసరమైనప్పుడే మాట్లాడాడు ఆ మహర్షి. ఆ మౌనాన్నే మనం పూర్తిగా అవలంబిద్దాం. ఎక్కడ ఈ పుణ్యక్షేత్రంలో ఎక్కడ కూర్చున్నా సరే అవన్నీ ఆయన సంచరించిన ప్రదేశాలుగానే భావిద్దాం. అవన్నీ మౌన కేంద్రాలుగా, ధ్యాన కేంద్రాలుగా భావన చేద్దాం.